మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించే విధంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తోంది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ స్టాండర్డ్ కోచింగ్, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, వార్డ్ ఆఫీసర్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఇలా అన్ని పోటీ పరీక్షలకు అత్యంత నాణ్యమైన కోచింగ్ అతి తక్కువ ధరకే అందిస్తుంది హరీష్ ది బెస్ట్ అకాడమీ. మరింకెందుకు ఆలస్యం, వెంటనే హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు దేశంలోని 11 రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలకు సంబంధించి కొన్ని అంశాలు చూద్దాము. మరియు బీహార్ సార్వత్రిక ఎన్నికల్లో ముందంజలో ఉన్న ఎన్డీఏ, దానికి సంబంధించిన అంశాలు ఏంటి. మరి ఈరోజు కఠిన చట్టాలతో తరచూ మనం చూసే యుఏఈ ఈరోజు ఒక సులభతరమైన అంశంతో వార్తలోకి వచ్చింది. సహజీవనం మరియు మద్యపానంపై స్వేచ్ఛా సంబంధిత అంశాలతో వార్తలో నిలిచిన యుఏఈ. మరి ఈరోజు హునార్ హట్ అనే ఒక ప్రదర్శన ఢిల్లీలో రేపటి నుండి ప్రారంభమవుతుంది. దానికి సంబంధించిన అంశాలు ఏంటి. మరియు పరివర్తనం అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిన కేరళ రాష్ట్రం, ముఖ్యంగా మత్స్య రంగాన్ని దృష్టిలో ఉంచుకొని వారి సంక్షేమమే ధ్యేయంగా ప్రారంభించిన పరివర్తనం, దాని యొక్క ఉద్దేశాలు ఏంటి. మరి ఈరోజు వైల్డ్ లైఫ్ రిస్క్ అనే ఒక యాప్ పర్యావరణ సంబంధిత అంశంతో ఒక యాప్ వార్తలు నిలిచింది చండీగఢ్కి సంబంధించి. మరియు భారతదేశంలోనే అత్యంత పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జ్ విషయంలో వార్తల్లోకి వచ్చిన ఉత్తరాఖండ్. మరియు వీటితో పాటు తెలంగాణ అంశం మోస్ట్ ఇంపార్టెంట్, వేస్ట్ టు ఎనర్జీ అనే అంశం విషయంలో ఒక ప్లాంట్ విషయంలో ప్రారంభోత్సవం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారి చేతుల మీదుగా. సో దాని యొక్క ప్రత్యేకత ఏంటి. మరియు రేపటి నుండి అమలు కాబోతున్న టీఎస్ బీపాస్. మరియు దీంతో పాటు సిక్కిం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరణం. మరియు వీటితో పాటు మహిళల T20 విజేతకు సంబంధించిన అంశాలు, మరియు పురుషులకి సంబంధించి ఈరోజు IPL 2020 ఫైనల్కి సంబంధించిన అంశాలు, మరి వీటితో పాటు మిస్లేనియస్ అంశాలు, ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. సో ముందుగా ఉప ఎన్నికలకి సంబంధించి మరియు బీహార్ ఎన్నికలకి సంబంధించి. సో తెలంగాణ సిద్దిపేట జిల్లా దుబ్బాకకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా మార్నింగ్ నుండి ఈవినింగ్ చాలా మంది టీవీల ముందే కూర్చొని ఉంటారు. సో దుబ్బాక ఉప ఎన్నికలకి సంబంధించి కౌంటింగ్ మార్నింగ్ ప్రారంభమైతే ఈవినింగ్ వరకు కూడా ఆసక్తిగా జరిగింది. ఒక రౌండ్ బీజేపీ, ఒక రౌండ్ టీఆర్ఎస్, ఒక రౌండ్ మధ్యలో కాంగ్రెస్. సో అలా ఆసక్తికరంగా విజయం అనేది టీఆర్ఎస్, బీజేపీ రెండు వైపులా కూడా చివరి వరకు కూడా ఉత్కంఠ రేపింది, చాలా ఆసక్తి రేపింది. ఒకవేళ క్రికెట్ లాంటి మ్యాచెస్ చూస్తే ఫైనల్ ఓవర్ లేకపోతే సూపర్ ఓవర్ ఎంతటి ఆసక్తి అయితే ఉంటుందో దుబ్బాక ఎన్నికలకు కూడా అలాంటి ఆసక్తి అనేది ఈరోజు ప్రతి ఒక్కరు చూశారు. ఎవరు గెలుస్తారని. చివరికి బీజేపీకి సంబంధించిన రఘునందన్ రావు గారు, సో సీనియర్ నాయకుడు రఘునందన్ రావు బీజేపీ పార్టీకి సంబంధించి విజయం పొందడం జరిగింది. రఘునందన్ రావు బీజేపీ క్యాండిడేట్. అండ్ తెలంగాణలో ఉప ఎన్నిక దుబ్బాక అంటున్నాను, యాక్చువల్గా సోలిపేట రామలింగారెడ్డి గారి మరణం అని చెప్పేసి వార్తల్లో వ్యక్తుల కింద మీకు ఆల్మోస్ట్ 2 months బ్యాక్ చెప్పాను, తన ఇమేజ్ కూడా చూపించాను. సో అలా తన మరణం తర్వాత దుబ్బాక వేదికగా జరిగిన ఉప ఎన్నికల్లో ఆల్మోస్ట్ రఘునందన్ రావు గారు 62,772 ఓట్లు పొందేసి విజయం సాధించాడు. 1470 ఓట్ల తేడాతో తన ప్రత్యర్థి సోలిపేట సుజాత గారి పైన. సో సుజాత గారు ఆల్మోస్ట్ 61,302 ఓట్లు గెలుపొందడం జరిగింది. సో అలా ఆల్మోస్ట్ దాదాపు చాలా స్వల్ప మెజారిటీ. సో 1000 ఓట్ల మెజారిటీ, 1000కి పైచిలకు. సో అలా 1470 ఓట్ల మెజారిటీతో రఘునందన్ రావు గారు దుబ్బాక ఎమ్మెల్యేగా ఈరోజు వార్తలు ఇచ్చారు. మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి జరిగిన ఉప ఎన్నికలు, ఆ ఉప ఎన్నికలను కూడా రెండు పార్టీలు కూడా బీజేపీ మరియు టీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అలాంటి ప్రతిష్టాత్మక ఎన్నికల్లో తెలంగాణ విషయంలో మోస్ట్ ఇంపార్టెంట్ రఘునందన్ రావు గారు, సీనియర్ మోస్ట్ బీజేపీ నాయకుడు, ఈరోజు తను ఫైనల్గా విజయం పొందేసి మనకి దుబ్బాక ఎమ్మెల్యేగా వార్తలు నిలిచిన వ్యక్తి. అండ్ నెక్స్ట్ దేశవ్యాప్తంగా కూడా చూడండి, దాదాపు దేశవ్యాప్తంగా కూడా 11 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు ఈరోజు ఫలితాలు అనేవి కౌంట్ చేయడం జరుగుతుంది. 11 రాష్ట్రాలు జరిగినాయి 54 అసెంబ్లీ స్థానాలకు. సో 54 అసెంబ్లీ స్థానాలు. ఎగ్జాంపుల్ తెలంగాణ ఉంది, తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక ఒక స్థానం. అలా దేశవ్యాప్తంగా కూడా 11 రాష్ట్రాలు, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ మధ్యప్రదేశ్. ఎందుకు మధ్యప్రదేశ్ అని చెప్తున్నానంటే మధ్యప్రదేశ్లో ఆల్మోస్ట్ 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరిగింది. 28 అంటే ఏంటి, మనం చూసాము ఈ సంవత్సరము
ప్రారంభం నుండి కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలు కూడా మధ్యప్రదేశ్లో రాజకీయ సంక్షోభాలు చూసాము. ముఖ్యంగా కమల్నాథ్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఏదైతే ఉందో కాంగ్రెస్ అధికారంలో కమల్నాథ్ ముఖ్యమంత్రిగా ఉండేవాడు. అలాంటి కాంగ్రెస్ నుండి జ్యోతిరాదిత్య సింధియా గారు బీజేపీలోకి జంప్ అవ్వడం కానివ్వండి, బీజేపీ పార్టీలో చేరడం, తన వెంట ఆల్మోస్ట్ 22 మంది చేరడం, ఆటోమేటిక్గా ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ పొందక అసెంబ్లీ వేదికగా రాజీనామా చేశారు కమల్నాథ్ గారు. ఆ తర్వాత తనకు పూర్తి మెజారిటీ లేని కారణంగా రాజీనామా చేసిన తర్వాత ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ సభ్యులు బీజేపీకి చేరిన తర్వాత బీజేపీకి సంబంధించి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ఇదంతా కూడా మార్చి, ఏప్రిల్ కరోనా పరిస్థితుల కాలంలో ప్రమాణ స్వీకారం చేశారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. సో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరైతే క్యాండిడేట్స్ కాంగ్రెస్ నుండి బీజేపీకి జంపారో వారందరూ కూడా తర్వాత రాజీనామా చేశారు. ఆ రాజీనామా చేసిన స్థానాలనే కదా అక్కడ జరిగిన ఉప ఎన్నికలు. ఎందుకంటే ఈ స్థానాలు ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ 28 స్థానాల్లో ఏ పార్టీ అయితే మెజారిటీ స్థానాలు పొందుతుందో వారి వైపే ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం లేదు. అంటే బీజేపీ ఎక్కువ స్థానాలు పొందిందనుకోండి, శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతారు. ఒకవేళ బీజేపీ ఈ 28లో మాక్సిమం సీట్స్ కనుక పొందలేదనుకోండి, కాంగ్రెస్ కి మళ్ళీ అధికారం పోయే అవకాశాలు. అదే అధికారాన్ని నిర్ణయించే ఉప ఎన్నికలు అనుకోవచ్చు మనం. అలా మధ్యప్రదేశ్ సంబంధించి ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ దాదాపు 20 స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని కాపాడుకుంది, అధికారాన్ని కాపాడుకుంది. సో అలా మధ్యప్రదేశ్ ఇంపార్టెంట్. ఇక యూపీ కానివ్వండి, ఛత్తీస్గఢ్ కానివ్వండి, ఈశాన్య రాష్ట్రాలు కూడా 2 రాష్ట్రాలు, ఇవన్నీ కూడా చిన్న చిన్న ఎన్నికలు. ఉప ఎన్నికల్లో పరంగా చూస్తే రాష్ట్రీయ అంశాల్లో దుబ్బాక ఉప ఎన్నిక రఘునందన్ రావు గారి విజయం, మరియు మధ్యప్రదేశ్ సంబంధించి ఉప ఎన్నిక, ఇవి 2 మాత్రం ఇంపార్టెంట్. సో అందుకే ఇటీవల చూడండి కమల్నాథ్ కి సంబంధించి చాలా వివాదాలు, ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో తన ఒక క్యాండిడేట్ ని ఐటెం అని ప్రస్తావించడం కానివ్వండి, తనకున్న హోదా సెలబ్రిటీ హోదా ఏదైతే ఉంటుందో స్టార్ క్యాంపెయినర్ హోదాని కూడా రద్దు చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేయడం, ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని సుప్రీంకోర్టు అడగడం, స్టార్ క్యాంపెయినర్ హోదాని రద్దు చేయడానికి మీకేం అధికారం చెప్పేసి సుప్రీంకోర్టు అడ్డుకోవడం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆసక్తికరంగా జరిగిన మధ్యప్రదేశ్ ఎన్నికల గురించి మరియు దుబ్బాక ఎన్నికల గురించి మాత్రం ఖచ్చితంగా చూడండి, సరిపోతుంది. సో ఎవరెవరు గెలిచారు అవసరం లేదు, ఎందుకంటే మధ్యప్రదేశ్లో అధికారమే కీలకంగా జరిగింది. ఏ పార్టీ అయితే మెజారిటీ గెలుస్తుందో ఈ 28 స్థానాలు రాష్ట్రంలో అధికారాన్ని నిర్ణయించే స్థానాలు అవి. సో అలాంటి ఎన్నికల్లో మధ్యప్రదేశ్ గెలుచుకొని అధికారాన్ని కాపాడుకుంది. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయిపోతారు. సో అలా కమల్నాథ్ ప్రభుత్వం అధికారికంగా పడిపోయింది. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు బీహార్లో సార్వత్రిక ఎన్నికలు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జరిగేవి సార్వత్రిక ఎన్నికలు అని గుర్తుంచుకోండి. సార్వత్రిక ఎన్నికలు అంటే ఏంటి, ఉప ఎన్నికలు అంటే ఏంటి, లేకపోతే మధ్యంతర ఎన్నికలు అంటే ఏంటి, ఇలాంటివి ఖచ్చితంగా చూడండి. సో సార్వత్రిక ఎన్నికలు అంటే ఒక రాష్ట్ర చరిత్రలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వస్తాయి. మనకు చూడండి తెలంగాణకు సంబంధించి 2018 జరిగాయి, మనకు ఏపీకి సంబంధించి 2019 ఎన్నికలు వచ్చాయి. సో అలా దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు, కేంద్రంలో ప్రభుత్వాన్ని నిర్ణయించే ఎన్నికలు 2019 ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. అలా సార్వత్రిక ఎన్నికలు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జరుగుతాయి. అండ్ ఉప ఎన్నికలు ఏంటంటే ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎవరైనా ఒక క్యాండిడేట్ గెలిచారనుకోండి, ఆ గెలిచిన అభ్యర్థి మరణించడం కానీ, రాజీనామా చేయడం కానీ, లేదా ఒక పార్టీ నుండి ఒక పార్టీకి జంప్ అవ్వడం కానివ్వండి, ఇలాంటివి జరిగినాయి అనుకోండి, ఆ స్థానం ఖాళీ అవుతుంది కదా, ఆ ఖాళీ అయిన స్థానాల్లో ఎన్నికలు నిర్వహించడం. ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసాము, సోలిపేట రామలింగారెడ్డి గారు మరణించిన తర్వాత స్థానం ఖాళీగా ఉంది కదా, అలా ప్రజా ప్రతినిధులకు సంబంధించి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ ఒక్క స్థానం కూడా ఖాళీగా ఉండకూడదు. సో నిర్ణీత కాల వ్యవధి లోపల ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది. అలాంటి ఖాళీగా ఉన్న స్థానంలో ఈరోజు ఎన్నికలు జరిగాయి, ఉప ఎన్నికలు అంటున్నాను. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, ఉప ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి యొక్క పదవీ కాలం ఎంత సమయం ఉంటుందంటే అందరి సభ్యులకు ఎప్పుడైతే అయిపోతుందో అసెంబ్లీ పదవీ కాలం అప్పుడే తరగడైపోతుంది. సో ఇదొకటి కూడా గుర్తుంచుకోండి. సో ఉప ఎన్నికల్లో గెలిచాడు అని చెప్పేసి తనకు 5 ఏళ్ళు ఉండదు. సో ఇప్పుడు ఏదైతే మిగతా కాలం ఉంటుందో ఆ కాలంలో మాత్రం తను ఎమ్మెల్యేగా ఉంటాడు. అండ్ ఇప్పుడు ఎంపీకి మనకి మధ్యప్రదేశ్ సంబంధించి 28 మంది ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ గెలిచిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఎవరైనా కొత్త క్యాండిడేట్ గెలిచిన అనుకోండి, 5 ఏళ్ళ పదవీ కాలం ఉండదు. ఎంతైతే మిగతా సమయం ఉంటుందో అందరి సభ్యులాగా అసెంబ్లీ కాలం ఏదైతే ఉంటుందో అంతే సమయం ఉంటుంది. కానీ సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉంటాయో సార్వత్రిక ఎన్నికలు 5 ఏళ్ళకు ఒకసారి జరుగుతాయి. అలా బీహార్ సంబంధించి. అండ్ మధ్యంతర ఎన్నికలు అంటే ఎగ్జాంపుల్ ప్రభుత్వం మొత్తం కూడా రాజీనామా చేసేసి మరొకసారి ఎన్నికలకు పోవాలనుకుంది అనుకోండి, మధ్యంతర ఎన్నికలు వస్తాయి. ఎగ్జాంపుల్ చూడండి, లాస్ట్ టైం 2018లో టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు పోయింది.
ముందస్తు ఎన్నికలకు పోవడం వల్ల ఏముంది, ప్రభుత్వం బర్తరఫ్ ఆగిపోయింది, ప్రభుత్వం మొత్తం రాజీనామా చేయడం, ప్రజల దృష్టిలోకి ఎన్నికలకు పోవడం. అలా అందరు సభ్యులు ఒకేసారి ఎన్నికలకు పోయారు కాబట్టి మళ్ళీ 2018 జరిగే కాబట్టి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, 2023లో వస్తాయి. అంటే 5 ఏళ్ల పదవీ కాలం. సో అలా మధ్యంతర ఎన్నికల్లో గెలిచినా కూడా వారికి పదవీ కాలం 5 ఏళ్ళు ఉంటుంది. సో ఉప ఎన్నికకు మాత్రమే, ఆ ఉప ఎన్నికకు సంబంధించి ఎంత కాలం అయితే రిమైనింగ్ ఉంటుందో ఆ రిమైనింగ్ లో మాత్రమే తను ఆ కాలంలో ఎమ్మెల్యేగా ఉంటాడు. సో ఇదొకటి గుర్తుంచుకోండి, సరిపోతుంది బేసిక్స్ ఇవన్నీ కూడా. సో అలా బీహార్కి సంబంధించి మాత్రం సార్వత్రిక ఎన్నికలు, బీహార్లో 243 స్థానాలకు గాను చాలా మనకి ఎలక్షన్ సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అంటాం. ఎగ్జిట్ పోల్స్ అంటే పోలింగ్ అయిపోతుంది కదా, పోలింగ్ సమయం ముగిసిన తర్వాత బీహార్లో ఇటీవల 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. 3 విడతలు జరిగిన తర్వాత లాస్ట్ ఫేజ్ ఉంటుంది కదా, నవంబర్ 7వ తేదీ. సో నవంబర్ 7వ తేదీ జరిగిన తర్వాత సాయంత్రం పూట ఆ పోలింగ్ సమయం అయిపోయిన తర్వాత ఒక్కొక్క సర్వే రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. అలా కొన్ని టీవీ ఛానల్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని పత్రికలకు సంబంధించి కానివ్వండి, కొంతమంది పర్సనల్గా సర్వే చేసి కానివ్వండి. అలా ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటంటే వీరు గెలవబోతున్నారు అని చెప్పేసి అంచనాలు చెప్తారు. సో చాలా ఎగ్జిట్ పోల్స్ ఆల్మోస్ట్ 90% బీహార్లో ప్రభుత్వం అధికారం మారుతుంది అని సర్వేలు చెప్పాయి. మారుతుంది అంటే ఏంటి, ప్రస్తుతం బీజేపీ మరియు జేడీయూ కూటమి అధికారంలో ఉంది. బీజేపీ భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ యునైటెడ్ ఏదైతే ఉందో జనతాదళ్ యునైటెడ్, ముఖ్యంగా నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో అలా ఒక సంకీర్ణ ప్రభుత్వం ఉంది. సో ఈ అధికారం మార్పిడి జరుగుతుంది అని చెప్పేసి సర్వేలు చెప్పాయి. అధికారం యాక్చువల్గా బీహార్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు పోటీ చేసిన ఏంటంటే 2 కూటములు. ఒకటి ఎన్డీఏ కూటమి. ఎన్డీఏ కూటమిలో ఏమేమి ఉంటాయి, ముఖ్యమైన పార్టీలు చూడండి. ఒకటి బీజేపీ పార్టీ, 2 జేడీయూ. వీళ్ళకి అగేనిస్ట్గా మహాగఠబంధన్ అంటే మహాకూటమి, మహాగఠబంధన్లో ఏమంటారు, ఆర్జేడీ, రాష్ట్రీయ జనతాదళ్, ఆర్జేడీ, మరియు వారితో పాటు మనకి ఇంకా కాంగ్రెస్, కమ్యూనిస్ట్, వీరందరూ కూడా ఉంటారు. మహాగఠబంధన్ పార్టీ, మహాకూటమి, చాలా పార్టీలు ఉన్నాయి. అండ్ వీరి వ్యతిరేకంగా, ఈ రెండింటికి కూడా వ్యతిరేకంగా ఎల్జేపీ అంటే లోక్ జనశక్తి పార్టీ. ఇటీవల మనం రామ్ విలాస్ పాశ్వాన్ గారు మరణించారని చెప్పాను, గుండెపోటుతో, కేంద్ర మంత్రి. సో అలా కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, ఒక దళిత దిగ్గజం, సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల ఒక దళిత దిగ్గజం మరణించారని కదా, అతని పార్టీ ఎల్జేపీ. సో తన తనయుడు ఈ ఎల్జేపీ పార్టీ నుండి పోటీ చేయడం జరిగింది. కానీ అనూహ్యంగా ఈ ఎల్జేపీ పార్టీకి సంబంధించి చాలా వరకు సీట్లు తగ్గిపోయాయి. సో మాక్సిమం ప్రజలు దానికి సంబంధించి ఓట్లు వేయలేదు. కానీ మొత్తం కూడా ఈ 2 కూటమి మధ్య జరిగింది. ఒకటి ఎన్డీఏ కూటమి మరియు మహాగఠబంధన్ మధ్యలో పోరు జరిగింది. మార్నింగ్ నుండి కూడా కౌంట్ చూస్తే ఇప్పటివరకు ట్రెండ్స్ చూస్తే యాజ్ అండ్ టుడే, ఇప్పుడు నేను క్లాస్ చెప్పే వరకు అయితే మాక్సిమం 130+ స్థానాల్లో ఎన్డీఏ కూటమి లీడింగ్ లో ఉంది. 99.9% మరొకసారి అధికారంలోకి ఎన్డీఏ కూటమి రాబోతోంది. అండ్ గుర్తుంచుకోండి, ఖచ్చితంగా ఈసారి నితీష్ కుమార్ మాత్రం ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. కారణం ఏంటంటే బీహార్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. అతిపెద్ద పార్టీ అంటే ఏంది, ఎన్డీఏకి వచ్చిన స్థానాలు ఏవైతే ఉన్నాయో బీజేపీకి ఒక్కదానికి వచ్చింది కాదు, బీజేపీకి వచ్చాయి, జనతాదళ్ యునైటెడ్ రెండింటికి వచ్చాయి, నితీష్ కుమార్ పార్టీకి వచ్చాయి, బీజేపీకి వచ్చాయి. కానీ ఇప్పటి వరకు బీహార్కి సంబంధించి ఎక్కువగా జేడీయూ అతిపెద్ద పార్టీగా రాష్ట్రంలో ఉంది. సో జేడీయూ అతిపెద్ద పార్టీగా ఉంది కాబట్టి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సుదీర్ఘంగా దాదాపు 10 సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కానీ ఈ రోజు రాష్ట్ర చరిత్రలో బీజేపీకి అత్యధిక స్థానాలు పొందడం జరిగింది. ఆటోమేటిక్గా బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చినాయి కాబట్టి ముఖ్యమంత్రి అభ్యర్థి బీజేపీ నుండి అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సో ఇవన్నీ కూడా మనం చెప్పుకునే ఎగ్జిట్ పోల్స్ కాదు, కానీ రాజకీయాల్లో ఇలాగా ఉంటాయి. సో ఇదొకటి ఇంపార్టెంట్. బీజేపీకి సంబంధించి 130+ స్థానాల్లో ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే ఉన్నాయి. అంటే ప్రస్తుతం ఉన్న సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ మహాగఠబంధన్ ఏదైతే ఉన్నాయో అన్ని సర్వేలు కూడా తలకిందులు అయిపోయాయి. మహాగఠబంధన్కి మాక్సిమం 90 to 100 సీట్స్ కంటే ఎక్కువ వచ్చే అవకాశాలు లేకుండా కనబడుతుంది యాజ్ అండ్ ఇప్పటి వరకు. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. సో అలా ఎన్నికలకు సంబంధించి చూద్దాం. ఒకవేళ రేపటి వరకు మొత్తం అధికారికంగా వస్తాయి కాబట్టి ఎంత శాతం ఓట్లు పోలయ్యాయి, ఎంత శాతం ఓట్లు ఒక పార్టీ పొందడం జరిగింది, సో సీఎం క్యాండిడేట్ ఎవరు ఉన్నారు, సో ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి కదా. అది ఎప్పుడు తెలిసినా కూడా ప్రతిరోజు మన క్లాస్ ఉంటుంది కదా, రేపటి క్లాస్లో మనకు ఏవైతే అప్డేట్స్ వస్తాయో దాని ఆధారంగా చూద్దాం. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ హునర్ హాత్ అనే ఒక ప్రదర్శన వార్తలు నిలిచింది. ప్రదర్శన అంటున్నాను, ఎగ్జిబిషన్. ప్రస్తుతం చూడండి, కరోనా పరిస్థితుల కాలంలో ఏ ఎగ్జిబిషన్ కూడా అసలు సినిమా థియేటర్లు కానివ్వండి, అసలు ఎగ్జిబిషన్ కాదు కదా, రోడ్ షోస్ కూడా నడుస్తాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో కరోనా సమయంలో
మొట్టమొదటి అతిపెద్ద ఎగ్జిబిషన్ హునార్ హాత్ గా వార్తలు నిలవబోతోంది రేపటి నుండి. రేపు అంటే నవంబర్ 11వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించబోతున్న హునార్ హాత్ ఏ వేదికగా అంటే ఢిల్లీ వేదికగా జరగబోతోంది. ప్రతి సంవత్సరం హునార్ హాత్ అనేది జరుగుతాయి. అంటే ఏంటి, చేతి వృత్తులకు సంబంధించి ఉంటాయి కదా, హస్తకళల ప్రదర్శన అనొచ్చు మనం. సో అలా హ్యాండ్లూమ్స్ ఏవైతే ఉంటాయో చేతితో చేసిన బొమ్మలు కానివ్వండి, కర్ర బొమ్మలు, వుడెన్ టాయ్స్ కానివ్వండి, కర్రతో చేసిన ఆభరణాలు కానివ్వండి, కర్రతో చేసిన అలంకారాలు ఉంటాయి కదా అవి కానివ్వండి, లేదా లోహాలతో తయారు చేసిన వస్తువులు కానీ, లేదా వెదురు బొంగులు ఉంటాయి కదా బ్యాంబూస్ సంబంధించి వెదురు బొంగులతో తయారు చేసిన వస్తువులు కానీ, ఇవన్నీ కూడా ముఖ్యంగా చేతితో తయారు చేసిన వస్తు ప్రదర్శనశాల హునార్ హాత్. ఈసారి ఇచ్చిన థీమ్ ఏంటి అంటే వోకల్ ఫర్ లోకల్. వోకల్ ఫర్ లోకల్ అంటే స్వదేశీ వస్తువులనే కొనాలి, స్వదేశీ అనే విధానం. సో ఇటీవల చూడండి, నిన్నట్లున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఒక అంశాన్ని చెప్పాను, వోకల్ ఫర్ లోకల్ కే పిలుపునివ్వండి. ఈ రానున్న దీపావళికి అన్ని కూడా స్వదేశీ వస్తువులనే కొనండి, మన దేశంలో తయారైన వస్తువులనే కొనండి. మీకు దరిదాపుల్లో ఏవైతే వస్తువులు తయారైతాయో అక్కడే కొనండి. ఆటోమేటిక్ ఏమవుతుంది, మన దేశంలో ఉత్పత్తి పెరుగుతుంది, వాటిని తయారు చేస్తే ఎవరైతే జీవిస్తారో వారికి జీవన ఆదాయం కూడా దక్కుతుంది, ఉపాధి వారికి కూడా ఏదో ఒకటి బతుకుతారని చెప్పేసి ఒక అంశం చెప్పారు. సో అలా వోకల్ ఫర్ లోకల్ అనే నినాదం ప్రస్తుతం భారతదేశం అంతా కూడా చెక్కలుకొస్తుంది. సో అలాంటి వోకల్ ఫర్ లోకల్ నినాదం ఆధారంగా, థీమ్ ఆధారంగా హునార్ హాత్ కార్యక్రమాన్ని రేపటి రోజున ఢిల్లీలో కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గారు, మైనారిటీ అఫేర్స్, బీజేపీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్. సో మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గారు రేపు ఢిల్లీలో ప్రారంభించబోతున్న హునార్ హాత్ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆల్మోస్ట్ 11th నుండి 22nd అంటే ఏంటి, ఒక 10-11 రోజులు వస్తు ప్రదర్శన చాలా జరుగుతుంది. కరోనా పరిస్థితుల కాలంలో ఈ ఢిల్లీలో దాదాపు 100కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. స్టాల్స్ మనం చూడండి, ఎక్కడికైనా ఎగ్జిబిషన్ పోతే చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతం నుండి ప్రత్యేకత పొందిన వస్తువులను అక్కడ ఎగ్జిబిషన్ చేస్తారు, ప్రదర్శన చేస్తారు. మనకు నచ్చిన వస్తువు, ఇది ఆ ప్రాంతం నుండి వచ్చిన బొమ్మల, వీటికి విశిష్ట ఆదరణ ఉంటుందని చెప్పేసి కొంటారు. అలా ప్రాంతం ఆధారంగా కొన్ని విశిష్ట ప్రాముఖ్యత పొందిన వస్తువులను కానివ్వండి, ఆహార పదార్థాలు కానివ్వండి, చేతితో తయారు చేసిన వస్తువులను మాత్రమే ప్రదర్శించే ఒక ప్రదర్శనశాల హునార్ హాత్ రేపటి రోజున అధికారికంగా ప్రభుత్వం ప్రారంభించబోతుంది. కేంద్ర మంత్రి ప్రారంభించబోతున్నారు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గారు. ఢిల్లీ వేదికగా జరగబోతోంది. అండ్ ప్రస్తుత COVID-19 పరిస్థితుల కాలంలో అతిపెద్ద ఫిజికల్ ప్రదర్శన అనొచ్చు. మన ఫిజికల్ అంటే ఇప్పటివరకు అన్ని వర్చువల్గా జరుగుతున్నాయి, కానీ ఇది మొట్టమొదటిసారి 100కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేసేసి ఫిజికల్గా నిర్వహించబోతున్న హునార్ హాత్ వోకల్ ఫర్ లోకల్ అనే నినాదం ఆధారంగా జరగబోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి, ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంకొక అంశము ఈరోజు పర్యావరణ సంబంధించి, రోజు పర్యావరణ సంబంధించి చెప్తున్నాను, దీపావళికి సంబంధించి కానివ్వండి, ఇటీవల ఎలాంటి అంశము, గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటని ఈరోజు ఒక చిన్న అంశాన్ని యాడ్ చేసుకోండి. వైల్డ్ లైఫ్ రిస్క్ యాప్ ఈ రోజున వార్తల్లో నిలిచింది. ఏ ప్రాంతానికి సంబంధించింది అంటే చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఎవరు, లెఫ్టినెంట్ గవర్నర్ అనొచ్చు. చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ విపి సింగ్ గారు ప్రారంభించారు. విపి సింగ్ చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ మరియు గవర్నర్ ఆఫ్ పంజాబ్ కూడా ఇతనే. అండ్ చండీగఢ్ అంటే కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి అడ్మినిస్ట్రేషన్ అంటున్నాను, అడ్మినిస్ట్రేటర్ పరిపాలకుడు. సో అలా చండీగఢ్ పరిపాలకుడు మనకి విపి సింగ్ గారు వైల్డ్ లైఫ్ రిస్క్ అనే ఒక యాప్ ని అధికారికంగా ప్రారంభించారు, ముఖ్యంగా ఆ ప్రాంతాల్ని ఉద్దేశించి. పేరులోనే ఉంది వైల్డ్ లైఫ్ అంటే వన్యప్రాణులకి సంబంధించి వాటిని ఏ రకంగా కాపాడాలి అని కంప్లీట్ ఆన్లైన్ మానిటరింగ్ చేయాలి ప్రతి ఒక్క వన్యప్రాణి అని చెప్పేసి, ఏ వన్యప్రాణులు ఎలా తరలిస్తున్నారు వాటిపైన సంపూర్ణ నిఘా ఉండే విధంగా సిటిజన్స్ ని కూడా భాగస్వాములు చేస్తే, ఎవరైనా ఏదైనా ప్రాంతంలో వన్యప్రాణులను అక్రమంగా తరలించినా కూడా ఎవరైనా ప్రభుత్వానికి కంప్లైంట్ చేయొచ్చు అని చెప్పేసి ఒక యాప్ ని తీసుకురావడం జరిగింది. వైల్డ్ లైఫ్ రిస్క్ యాప్ అనేది వన్యప్రాణి సంరక్షణ ధ్యేయంగా చండీగఢ్ ప్రభుత్వం ప్రారంభించిన ఒక యాప్. సో ఇందులో ఏమవుతుందంటే వన్యప్రాణులు, వైల్డ్ లైఫ్ ఏదైతే ఉంటుందో, వైల్డ్ ఎనిమల్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన కంప్లీట్ మానిటరింగ్ ఉంటుంది ఆన్లైన్ విధానం ద్వారా. సో ప్రతి జంతువుకి సంబంధించి అప్డేట్స్ ఇందులో ఉంటాయి. సో ఏదైనా జంతువుని ఒక ప్రాంతంలో ఒక ప్రాంతం తరలించినా కూడా ఇక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా జంతువును అక్రమంగా కొంతమంది పోచర్స్ ఉంటారు కదా, వేటగాళ్ళు, అలా వాటిని వేటాడి వేరే ప్రాంతానికి తీసుకెళ్లాలనుకుంటే ఖచ్చితంగా ఎవరికైనా పౌరులకు కనబడితే వారు కూడా ఈ యాప్ ద్వారా ప్రభుత్వానికి కంప్లైంట్ ఇవ్వచ్చు. అలా వన్యప్రాణుల సంరక్షణ ధ్యేయంగా ఒక
యాప్ ఈ రోజున వార్తలు నిలిచింది. వైల్డ్ లైఫ్ రిస్క్ యాప్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇదొకటి కూడా యాడ్ చేసుకోండి. సో ప్రస్తుతం ఏంటంటే పర్యావరణ సంబంధిత అంశాలు ఎక్కువ వార్తలు నిలుస్తున్నాయి కాబట్టి ఇలాంటివి కూడా కొన్ని చూడండి. అండ్ నెక్స్ట్ యుఏఈకి సంబంధించిన అంశం. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యుఏఈకి సంబంధించిన అంశం. యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇస్లాంని అనుసరించే యుఏఈలో చాలా కఠిన చట్టాలు ఉంటాయి. సో మనం తరచూ చూస్తూ ఉంటాం వార్తాపత్రికల్లోనూ టీవీల్లోనూ చాలా కఠిన చట్టాలకు పేరు పొందిన యుఏఈ ప్రభుత్వం నిన్న కొన్ని చట్టాలను సరళతరం చేస్తూ వార్తలు నిలిచింది. అవేంటో చూద్దాం. ముఖ్యంగా యువతను ఉద్దేశించి. సో ఇప్పటి వరకు యుఏఈలో మద్యపానం పైన చాలా ఆంక్షలు ఉన్నాయి అండ్ చాలా చట్టాలను ప్రయోగించి ఎవరైతే బహిరంగ ప్రదేశాల్లో మద్యాన్ని సేవించిన, మద్యాన్ని విక్రయించిన వారిపైన చాలా చట్టాల ఆధారంగా వారిని అరెస్ట్ చేసేసి శిక్షలకు గురి చేసేవారు. అలాంటి మద్యపాన సంబంధిత అంశాలను ఈరోజు సరళతరం చేస్తూ కొన్ని కొత్త చట్టాలు తీసుకొచ్చింది. ఎవరైతే యుఏఈలో 21 సంవత్సరాలు నిండిన యువత ఉంటారో ఆ 21 సంవత్సరాలు నిండిన యువత స్వేచ్ఛగా మద్యపానాన్ని సేవించవచ్చు, మద్యాన్ని సేవించవచ్చు అని చెప్పేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. సో ఇప్పటి వరకు మద్యపానం పైన విధిస్తున్న ఆంక్షలన్నింటినీ కూడా ఎత్తివేసి స్వేచ్ఛాయుత మద్యపాన వ్యవస్థను తీసుకొచ్చింది యుఏఈ. సో అలా బహిరంగ ప్రదేశాల్లో మద్యాన్ని స్వేచ్ఛగా విక్రయించవచ్చు, స్వేచ్ఛగా మద్యాన్ని సేవించవచ్చు అనే అంశంతో యుఏఈ యువతను ఉద్దేశించి ఒక సరళతర అంశంతో ముందుకు వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంకొక అంశం సహజీవనం, లివింగ్ రిలేషన్స్. తరచూ మనం వింటూ ఉంటాము సహజీవనం సంబంధించి చాలా కేసెస్ కానివ్వండి, సహజీవన సంబంధిత అంశాలు తరచూ వివాదాస్పదం అవుతూ ఉంటాయి. సో అలాంటి సహజీవనం ఇప్పటి వరకు యుఏఈలో చాలా పెద్ద క్రైమ్. ఎవరైనా అవివాహిత యువత పట్టుబడ్డారనుకోండి వారిని దారుణంగా కఠిన శిక్షలు విధిస్తుంది ప్రభుత్వం. అలాంటి అంశాలను కూడా ఈరోజు పూర్తిగా సరళీకరణ చేసేసింది. అంటే ఏంటి, ఎవరైతే యువత 21 సంవత్సరాలు నిండిన యువత ఉంటారో వారు లివింగ్ రిలేషన్స్ కూడా మెయింటైన్ చేయొచ్చు, అంటే సహజీవనం కూడా చేయొచ్చు. పెళ్లి కాని యువత. సో స్త్రీ పురుషుడు ఎవరైతే ఇప్పటి వరకు ప్రైవేట్ ప్లేసెస్ లో దొరుకుతారో వారి పైన ఇప్పటి వరకు కఠిన శిక్షలు ఉండేవి. సో ఇప్పటి వరకు ఉన్న శిక్షలన్నింటినీ కూడా ఏవైతే ఉంటాయో ఆ చట్టాలను తొలగించి సహజీవనాన్ని కూడా లీగల్ చేస్తూ యుఏఈ ప్రభుత్వం నిన్న కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. సో యుఏఈ ఇటీవల వార్తలు ఇచ్చింది వేటికి సంబంధించిన అంశాలతో అంటారు గుర్తుంచుకోండి. ఒకటి మద్యపాన సంబంధిత అంశాలు, మద్యపానాన్ని స్వేచ్ఛా మద్యపానం విషయంలో వార్తలు ఇచ్చింది. మరియు రెండవ అంశం సహజీవనాన్ని కూడా లీగల్ చేసేసింది. సో ఇదొక అంశము. అండ్ ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి, అవన్నీ మనకు అవసరం లేదు. ఎందుకంటే ఇస్లాంని అనుసరించే యుఏఈలో ఇస్లాం వివాహ పద్ధతుల్లో కూడా కొన్ని సంస్కరణ తీసుకొస్తూ చట్టాలను తీసుకొచ్చింది. సో అవన్నీ కూడా మనకు అవసరం లేదు. కానీ ప్రపంచాన్ని ఒకేసారి కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేసిన అంశం ఏంటంటే మద్యపాన సంబంధిత అంశం. ఇప్పటి వరకు మద్యపానంలో ఎవరైనా దొరికారు అనుకోండి, ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం విక్రయించినా లేదా బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా తాగుతూ పట్టుబడ్డారు అనుకోండి వారిని చాలా దారుణంగా శిక్షించేది. అలాంటి శిక్షల నుండి ఈరోజు స్వేచ్ఛగా తాగండి అని చెప్పే పరిస్థితికి యుఏఈ రావడం. మరియు ఇంకొకటి లివింగ్ రిలేషన్స్, సహజీవనం. పెళ్లి కాని యువత ఎవరైతే ఉంటారో స్త్రీ పురుషులు ఒకే ప్రదేశంలో నివసించవచ్చు, అది క్రైమ్ కాదు అని చెప్పేసి ఈరోజు యుఏఈ చెప్పడం జరిగింది. సో ఈ యొక్క అంశాన్ని యాడ్ చేసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. సో యుఏఈకి సంబంధించి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు ఏవైతే ఉంటాయో దాంతోపాటు ఇటీవల కాలంలో లివింగ్ రిలేషన్స్ కానివ్వండి ఇలాంటి అంశాలు ఎక్కడైతే వార్తలు ఇస్తున్నాయో వాటి గురించి ఖచ్చితంగా చూడండి, సహజీవన సంబంధిత అంశాలు. సో ఈరోజు ఇంకొక అంశము డోబ్రా చాంటి సస్పెన్షన్ బ్రిడ్జ్. డోబ్రా శాంతి సస్పెన్షన్ బ్రిడ్జ్ ఏ రాష్ట్రానికి సంబంధించిన అంశం అంటారు? ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ గారు ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దోబ్రా చాంటి అనే ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ అంటున్నాను. సో తీగల ఆధారంగా తేలియాడుతూ ఉంటుంది. సో అలాంటి సస్పెన్షన్ బ్రిడ్జ్ దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే యాక్చువల్లీ ఇది ఏ ప్రాంతంలో ఉంది అంటే తెహ్రీ అండ్ గర్వాల్ డిస్టిక్, ఉత్తరాఖండ్లోని తెహ్రీ గర్వాల్ డిస్టిక్ లో ఉన్న ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్ ప్రారంభాన్ని చేశారు ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ గారు. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ దోబ్రా చాంటి బ్రిడ్జ్ భారతదేశంలోనే అతి పొడవైన బ్రిడ్జిగా వార్తలు నిలిచింది. సో అలా అతి పొడవైన బ్రిడ్జ్ దేనికి సంబంధించి అంటే ఇది ఒక సింగిల్ లేన్ బ్రిడ్జ్. సింగిల్ లేన్ అంటే ఒకే రూట్ ఉంటుంది అన్నట్టు. సో సింగిల్ లేన్ మోటారబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్.
సింగిల్ లేన్ మోటారబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్. సో మోటార్ సైకిల్ ఏవైతే నడుస్తూ ఉంటాయో, మోటారబుల్ అంటే ఏంటంటే ఆ బ్రిడ్జ్ పైన మోటార్ సైకిల్స్ కానివ్వండి, 2 వీలర్స్ కానివ్వండి, 4 వీలర్స్ కానీ నడవడానికి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. సో అలా మోటారబుల్ బ్రిడ్జ్ అనే పదం ఎక్కడైనా ఉంటే వాటిపైన మోటార్ సైకిళ్లను కూడా అనుమతిస్తారు అన్నట్టు. అలా భారతదేశంలోనే ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్, కామన్ గా సస్పెన్షన్ బ్రిడ్జ్ నా హెవీ వెహికల్స్ ని కానివ్వండి, కొన్ని మోటార్ వెహికల్స్ కానీ అనుమతించారు. ఎందుకంటే అది సస్పెండ్ అవుతా ఉంటుంది కాబట్టి అది ఎప్పుడైనా ఏ నిమిషంలో కూలిపోవచ్చు. అలాంటి ప్రమాదపరమైన పరిస్థితులు అని చెప్పేసి సస్పెన్షన్ బ్రిడ్జ్ పైన ఎలాంటి వాహనాలు అనుమతించారు. కానీ దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలోనే ఆల్మోస్ట్ దీని యొక్క పొడవు ఎంత అంటే 700 మీటర్స్, అంటే ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ కంటే పొడవైంది. సో అలా ఒక 700 మీటర్స్ పొడవైన లాంగెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా, భారతదేశంలోనే అత్యంత పొడవైన మోటారబుల్ సింగిల్ లేన్ సస్పెన్షన్ బ్రిడ్జ్ గా ఇది వార్తలు నిలిచింది. డోబ్రా చాంటి ఏ డిస్టిక్ లో ఉంది, ఉత్తరాఖండ్ లో అంటారు. సో తెహ్రీ మరియు గర్వాల్, తెహ్రీ గర్వాల్ అనే ఒక డిస్టిక్ లో ఉన్న సస్పెన్షన్ బ్రిడ్జ్. ఇది ఏ లేక్ పైన నిర్మించబడింది అంటారు, తెహ్రీ లేక్. తెహ్రీ అని గుర్తుంచుకోండి, తెహ్రీ డ్యామ్, తెహ్రీ లేక్ అనగానే గుర్తుంచుకోండి, భారతదేశంలోనే హైయెస్ట్ డ్యామ్ అంటే అతి ఎత్తైన ప్రాంతంలో నిర్మించిన డ్యాము దీని యొక్క ప్రత్యేకత. తెహ్రీ డ్యామ్ చాలా వివాదాస్పదమైన అంశాలు మీరు సోషియాలజీ కానివ్వండి, చాలా పర్యావరణ ఉద్యమాలు కానివ్వండి ఇవి చదివారనుకోండి, అక్కడ తెహ్రీ డ్యామ్ అసలు ప్రత్యేకత ఏంటి, దీనికి వ్యతిరేకంగా ఎలాంటి ఉద్యమాలు జరుగుతున్నాయి, ఉద్యమ నాయకులు ఎవరు, వాళ్ళందరూ కూడా అడుగుతారు. సో అలా తెహ్రీ డ్యామ్ ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిర్మించబడిన ఒక డ్యామ్ తెహ్రీ డ్యామ్. సో అలా భారతదేశంలోనే అతి ఎత్తైన ప్రాంతంలో ఉన్న డ్యామ్ అండ్ ప్రపంచంలో కూడా అతి ఎత్తైన డ్యాముల్లో దీని యొక్క ర్యాంక్ ఎంత అంటే 4th ప్లేస్. సో అలా తెహ్రీ డ్యామ్, తెహ్రీ లేక్ పైన నిర్మించిన ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్ భారతదేశంలోనే నెంబర్ 1 ప్లేస్, లాంగెస్ట్ సస్పెన్షన్ సింగిల్ లేన్ మోటారబుల్ బ్రిడ్జ్ గా ప్రసిద్ధి పొందింది. ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు, ఉత్తరాఖండ్ సంబంధించి. నిన్నటి రోజు చెప్పాను November 9th ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర అవతరణ దినోత్సవం, 21వ రాష్ట్ర అవతరణ దినోత్సవం. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రజలందరినీ ఉద్దేశించి శుభాకాంక్షలు చెప్పారని చెప్పేసి. అండ్ తరచూ ఉత్తరాఖండ్ కి సంబంధించి చాలా అంశాల వార్తలు వస్తాయి, అవన్నీ చూడండి. ఉత్తరాఖండ్ కి 2వ రాజధాని గైర్స్వైన్ కానివ్వండి, మంచు చిరుతల సంరక్షణ కేంద్రము, మరియు ఉత్తరాఖండ్ లో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లేదా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ట్రాన్స్కో డిపార్ట్మెంట్స్, వాటి పరిధిలో చెత్త నుండి కూడా విద్యుత్ తయారు చేసే అంశంతో వార్త నిలిచింది. లాస్ట్ 2 months బ్యాక్ చెప్పాను. అలా చెత్త నుండి కూడా విద్యుత్ తయారు చేస్తూ ఉత్తరాఖండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వార్తలు నిలిచింది. మరియు దాంతో పాటు ఇటీవల ఉత్తరాఖండ్ కి సంబంధించి సంస్కృత భాషకి కూడా ఆదరణ కార్యక్రమాలు కానివ్వండి, ప్రత్యేక సంస్కృత కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. మరియు దీంతో పాటు నేపాల్ కి సరిహద్దులో ఉన్న ఉత్తరాఖండ్ గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి కదా, ఆ గ్రామీణ ప్రాంతాలన్నింటినీ కూడా పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి హెలిప్యాడ్ల నిర్మాణాన్ని కూడా చేపడుతోంది భారత ప్రభుత్వం. అండ్ ఇదొకటి ఇంపార్టెంట్, ఎందుకంటే నేపాల్తో సరిహద్దు ప్రాంతాల్లో హెలిప్యాడ్ నిర్మాణం అనేది ఆటోమేటిక్గా టూరిస్టర్స్ ఎక్కువ మంది వస్తారు, అక్కడ రక్షణ వ్యవస్థ పెరుగుతుంది, దానిపైన ప్రత్యేక నిఘా ఉంటుంది. మరియు దీంతో పాటు ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే మొట్టమొదటి రామ్సార్ సైట్ గురించి చెప్పాను. ఉత్తరాఖండ్ చరిత్రలోనే మొట్టమొదటి రామ్సార్ సైట్ అన్నాను. మరియు దీంతో పాటు ఇటీవల బయోడైవర్సిటీ పార్క్ ఉత్తరాఖండ్ సంబంధించి ఇవన్నీ అంశాలు ఏవైతే ఉంటాయో ఉత్తరాఖండ్ సంబంధించి మరియు ప్రభుత్వం తీసుకొస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ముఖ్యమంత్రి సార్ స్వరోజ్గార్ యోజన, యువతకు ఉద్దేశించి దీని యొక్క ప్రత్యేకత ఏంటి, ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఉత్తరాఖండ్ సంబంధించి ఇటీవల కాలంలో చర్చించిన అంశాలన్నింటి కూడా లింక్ చేసుకోండి. అండ్ నిన్నటి రోజున అవతరణ దినోత్సవం మరియు దీన్ని కూడా గుర్తుంచుకోండి. అలా డోబ్రా చాంటి అనే ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇటీవల వార్తలు నిలిచింది. ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి. భారతదేశంలో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే లాంగెస్ట్ సింగిల్ లేన్ సస్పెన్షన్ మోటారబుల్ బ్రిడ్జ్ గా ప్రసిద్ధి చెందిన ఒక బ్రిడ్జ్. అలా మోటార్ వెహికల్స్ విషయంలో కూడా ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్, అతి పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జ్ గా ఇది తెహ్రీ లేక్ పైన నిర్మించి తలపెట్టిన ఒక డ్యామ్, ఒక బ్రిడ్జ్. ఇదొకటి కూడా గుర్తుంచుకోండి, ఒక వంతెన నిర్మాణం అంతే. సో ఇదొకటి. అండ్ దీనికి సంబంధించి కొన్ని రోడ్లకి సంబంధించి ఇటీవల వార్తలు ఇచ్చిన అంశాలను ఇక్కడ లింక్ చేసుకోండి. అండ్ ఫాస్టాగ్ గురించి తరచూ మీకు చెప్తున్నాను. ప్రస్తుతం ఫాస్టాగ్ అనగానే చాలా మంది ఏమనుకుంటారు, నగదు రహిత విధానం అని చెప్పేసి. నగదు రహిత విధానం అంటే ఏంటి, మనం టోల్ గేట్స్ దగ్గరికి వెళ్తాం, ఏదైనా ప్రాంతాలకు వెళ్ళిన టోల్ గేట్ దగ్గర మనం ఎంతో కొంత డబ్బులు ఇస్తాము, టోకెన్ తీసుకుంటాం, టోల్ తీసుకుంటాం, అదేంటైతే టోల్ రిసిప్ట్ ఉంటుంది కదా, ఆ రిసిప్ట్ తీసుకుంటాం. సో అలాంటి వ్యవస్థలో చాలా మంది ఏమనుకుంటారంటే వెహికల్స్ అన్ని ఆగిపోతూ ఉంటాయి, ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇలాంటి ట్రాఫిక్ సమస్యలను అరికట్టడానికే ఫాస్టాగ్ అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు, కానీ కాదు. సో అదొక అంశము. ఎట్ ది సేమ్ టైం
ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఈ టోల్ కోసం ఎవరైతే వెహికల్స్ వాహనాలు కంటిన్యూ లైన్ గా నిలబడతాయో ఆ వాహనాల నుండి ఉద్గారమయ్యే ఎమిషన్స్ ని కూడా తగ్గించడం వల్ల అవుతాం. ఎందుకంటే ఇటీవల కాలంలో నేను చెప్పాను ఒకటి, ఢిల్లీకి సంబంధించి రెడ్ లైట్ ఆన్ గాడి ఆఫ్ అనే కార్యక్రమం. ట్రాఫిక్ సిగ్నల్స్ పడ్డప్పుడు ప్రతి వాహనం కూడా ఆన్ లో ఉంటుంది. ఆన్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆ వెహికల్స్ నుండి ఎమిషన్స్, ఆ ఫ్యూయల్ కన్జంప్షన్ అవుతుంది కదా, ఆ వెహికల్స్ నుండి డీజిల్ అయితే డీజిల్ లేకపోతే పెట్రోల్ అయితే పెట్రోల్, దాని యొక్క ఎమిషన్స్ వస్తూ ఉంటాయి, కాలుష్య ఉద్గారాలకు కారణం అవుతాయి. సో అలా వెహికల్ ఆగి ఉన్న ప్రదేశాల నుండే ఎక్కువగా కలుషితమైన ఉద్గారాలు వస్తాయి, కాలుష్య ఉద్గారాలు వస్తాయి. సో అలాంటిది ఈరోజు కొన్ని టోల్ గేట్ల దగ్గర, టోల్ బూత్ల దగ్గర కొన్ని వందల వాహనాలు లైన్ లో ఉంటాయి. ఆ వాహనాలు స్లోగా ఒక వాహనం వెనుక ఒక వాహనం, ఒక వాహనం వెనుక ఒక వాహనం పోతా ఉంటే ఈ సమయంలో కాలుష్య ఉద్గారాలు కూడా చాలా దారుణంగా ఉద్గారం అవుతాయి. సో అలాంటి వాటిని కూడా అరికట్టాలి. కాలుష్య సంబంధిత అంశాన్ని దృష్టిలో ఉంచుకొని మరియు ట్రాఫిక్ సంబంధిత అంశాన్ని దృష్టిలో ఉంచుకొని అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ సెక్యూరిటీ సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని ఫాస్టాగ్ వచ్చింది. సెక్యూరిటీ సంబంధిత అంశం అంటే ఏంటి, ఈరోజు ప్రతి వాహనం పైన నిఘా నేత్రం ఉంటుంది. ఈరోజు ఫాస్టాగ్ అంటే ఏంటి, మన వెహికల్ 4-వీలర్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ కి ఒక స్టిక్కర్ వేస్తారు. ఆ స్టిక్కర్ లో చిన్న ఒక మనకు కనిపించని ఒక చిన్న పూసల నిర్మాణం ఉంటుంది. మీరు టచ్ చేసి చూడండి, ఆ టెక్స్చర్ మీరు గుర్తుపడతారు. ఆ నిర్మాణం ఏంటంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారంగా పనిచేస్తుంది. యాక్చువల్గా మనకు ఈ టోల్ గేట్ నుండి వెళ్ళేటప్పుడు వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ వాహనాలను ఎవరు ఆపరు, ఆటోమేటిక్గా ఒక స్కాన్ అవుతుంది. మన వాహనాన్ని స్కాన్ చేస్తే మన నెంబర్ ఏంటి, ఏ టైంకి వెళ్ళిపోయాము, మళ్ళీ ఏ టైంలో ఆ టోల్ నుండి మళ్ళీ దాటుతున్నాము, మనం పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానివ్వండి, ఇవన్నీ కూడా రికార్డ్ అవుతాయి జస్ట్ బికాస్ ఆఫ్ సింగిల్ చిప్. ఆ చిప్ లో ఉండే రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నలింగ్ ఏదైతే ఉంటుందో ఆ సిగ్నలింగ్ ద్వారా జస్ట్ దాన్ని స్కాన్ చేయగానే మన వెహికల్ యొక్క సీసీ నెంబర్ కానీ అన్నీ వస్తాయి. సో అలాంటి ఒక పటిష్టమైన నిఘా నేత్రం ఈ ఫాస్టాగ్ తో సాధ్యమవుతుంది. అలా కొన్ని వెహికల్స్ ఏవైతే ఉంటాయో క్రైమ్ కి కారణమయ్యే వెహికల్స్, చాలా వెహికల్స్ ఇటీవల కాలంలో నేర సంఘటనలు ఏవైతే ఉంటాయో నేర సంబంధిత అంశాలతో పట్టుబడుతున్నాయి. అలాంటి నేర సంబంధిత అంశాల విషయంలో పోలీసులకి కూడా ఈజీగా సెక్యూరిటీ సంబంధిత అంశాలు వీటి సర్వే చేయడం కానివ్వండి, ఎంక్వైరీ చేయడానికి కూడా ఈ సిగ్నలింగ్ వ్యవస్థ, ఈ ఫాస్టాగ్ అనేది చాలా వరకు తోడ్పడిస్తుంది. అలా పర్యావరణ సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని ఫాస్టాగ్ పనిచేస్తుంది. మరియు ట్రాఫిక్ సంబంధిత అంశాలు చాలా వరకు ఈరోజు సమయం అనేది ఇంపార్టెంట్. కొంత ప్రదేశాల్లో ఒక్కొక్క టోల్ గేట్ దగ్గర గంటల తరబడి కూడా వెహికల్స్ అవుతాయి. సో అలా ప్రతి ఒక్కరు కూడా సమయం ఇంపార్టెంట్ ఈ రోజున. అలాంటి సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ అనేది ఉండకుండా చేయడము, మరియు అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ, మన వాహనం పైన నిఘా నేత్రం అనేది ఉంటుంది. ఎక్కడెక్కడ మన వాహనం తిరుగుతోంది, ఏ టోల్ బూత్ నుండి ఏ టోల్ బూత్ కి చేరుతోంది, ఎంత సమయం ఈ మధ్యలో తీర్చుకుంది, ఇదన్నీ కూడా ఏదైనా క్రైమ్ లో మన వాహనం దొరికినప్పుడు ఇవన్నీ కూడా సమాచారం వాళ్ళకి వెళ్తాయి. సో అలా ఇలాంటి ఫాస్టాగ్ వ్యవస్థ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నుండే దేశవ్యాప్తంగా అమల్లోకి రావాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల, అందులోనూ కోవిడ్ కారణాల వల్ల ఆగిపోయింది. సో ఇలాంటి ఫాస్టాగ్ వ్యవస్థని మనకి జనవరి 2021 నుండి టోటల్ గా కూడా అమలు చేస్తామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి వారు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. అంటే జనవరి 2021 సంవత్సరం నుండి ఫాస్టాగ్ అనేది అన్ని వాహనాలకు ఉండాల్సిందే. ఆ ఫాస్టాగ్ స్టిక్కర్ ఉంటుంది కదా, ప్రతి వాహనానికి కూడా ఉండాల్సిందే. సో ఇది లాస్ట్ ఇయర్ విన్నాము, మళ్ళీ ఈసారి వింటున్నాము. అలా ఫాస్టాగ్ కానివ్వండి, ఇటీవల కాంటాక్ట్లెస్ వెహికల్ పార్కింగ్ మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా వార్తలు ఇచ్చింది. అప్పుడు కూడా మీకు ఫాస్టాగ్ అని చెప్పాను, విహాన్ పోర్టల్ ద్వారా పనిచేస్తుందని చెప్పేసి. సో అలా ఫాస్టాగ్ గురించి ప్రత్యేకంగా ఇప్పటివరకు ఒక 4-5 టైమ్స్ చెప్పాను. ఈ ఫాస్టాగ్ ని 2021 జనవరి నుండి అమలు చేస్తామని చెప్పేసి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి వారు కూడా ఇటీవల ఒక అంశాన్ని చెప్పారు. సో దానికి సంబంధించి ఫాస్టాగ్ అనేది వార్తలు నిలిచింది. నితిన్ గడ్కరీ గారు, ప్రస్తుతం కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి ఎవరు, నితిన్ గడ్కరీ గారు, ఫ్లైఓవర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంట, మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి. అండ్ రోడ్లకు సంబంధించి ఇంకొక అంశాన్ని, సో మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ వారు ఇటీవల ఇంకొక ఉత్తర్వులు జారీ చేశారు. NH 167K గుర్తుంచుకోండి, కొత్త జాతీయ రహదారి. సో జాతీయ రహదారుల గురించి బిట్లాడుతారు. అందులోనూ మన రాష్ట్రం నుండి పోయే రహదారులు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అలా మన రాష్ట్రం నుండా పోతున్న ఈ రహదారుల గురించి ఏ ఏ ప్రాంతాలు కలుపుతున్నాయి, ఎక్కడి నుండి ఈ రహదారి ప్రారంభమవుతుంది, ఎక్కడికి ఎండ్ అవుతుంది, ఇలాంటి బిట్లు ఖచ్చితంగా జాగ్రఫీలో అడుగుతారు ఎక్కువ, అండ్ జీకేలు అడుగుతారు. NH 167K కి కూడా కేంద్రం ఆమోదం తెలపడం జరిగింది. ఇది దేనికి సంబంధించిందంటే 2 రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ 2 రాష్ట్రాలను కూడా కలుపుతూ దాదాపు 126 కిలోమీటర్లు ఉండే ఒక జాతీయ రహదారి. దీన్ని కూడా నిర్మాణ బాధ్యతలు చేస్తామని చెప్పేసి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 820 కోట్ల రూపాయలతో దీని యొక్క నిర్మాణ ప్రక్రియ పూర్తవుతుంది. ఏ 2 ప్రాంతాలు అంటే, ఒకటి మహబూబ్ నగర్ డిస్టిక్ లో ఉన్న కల్వకుర్తి, మహబూబ్ నగర్ లో ఉన్న
కల్వకుర్తి అంటే తెలంగాణ సైడ్, మరియు కర్నూలులో ఉన్న కరివెను అనే ప్రాంతం. సో మహబూబ్ నగర్, కర్నూలు ఈ 2 జిల్లాలను కలుపుతూ ఒక జాతీయ రహదారి ఇటీవల వార్తల్లో నిలిచింది. దాని యొక్క పేరేంటి అంటారు? NH-167K. సో పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. NH-167K. మన రాష్ట్రీయ అంశాలు ఇంపార్టెంట్. తెలంగాణలో జరిగే ఎగ్జామ్స్ కైనా, ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎగ్జామ్స్ కైనా దీని గురించి అడుగుతారు. ఏ 2 జిల్లాలను కలుపుతుంది లేదా ఏ 2 రాష్ట్రాలను కలుపుతుంది? దీనికోసం కేంద్ర ప్రభుత్వం 820 కోట్ల రూపాయలను వెచ్చించడం జరుగుతుంది. అలా దాదాపు 126 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి యొక్క నిర్మాణ బాధ్యతలు ఇటీవల వార్తలకు వచ్చినాయి. అలా రోడ్లకి సంబంధించి 3 అంశాలు ఇక్కడ రాసేసుకోండి. ఒకటి ఉత్తరాఖండ్కి సంబంధించి సస్పెన్షన్ బ్రిడ్జ్ మరియు ఫాస్ట్ ట్యాగ్, మరియు 3వది కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలో రోడ్డు రవాణా శాఖ మంత్రి పరిధిలో ఉన్న ఇంకొకటి NH-167K. మహబూబ్ నగర్, కర్నూలు 2 ప్రాంతాల మధ్యలో కూడా వార్తలు ఇచ్చిన ఒక జాతీయ రహదారి. సో దీన్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశము కేరళకి సంబంధించిన అంశం. కేరళ. సో కేరళ రాష్ట్ర ఫిషింగ్ శాఖ మంత్రి, మత్స్య శాఖ మంత్రి అంటాం కదా, మత్స్య శాఖ మంత్రి, కేరళ రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి మెర్సీ కుట్టి అమ్మ. ఎందుకంటే కేరళలో కుట్టి అనే పదాన్ని ఎక్కువగా వాడతారు. మెర్సీ కుట్టి అమ్మ ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో, కేరళ ప్రభుత్వంలో మత్స్య శాఖ మంత్రిగా ఉన్నారు. సో తను నిన్నటి రోజున ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు కేరళకు సంబంధించి. ఆ కార్యక్రమం పేరు ఏంటంటే పరివర్తనం. సో పరివర్తనం అనే కార్యక్రమం ఇటీవల వార్తల్లో నిలిచింది. ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే కేరళకు సంబంధించి. పరివర్తనం అని మన తెలుగులో కూడా మీనింగ్ ఉంటుంది, సంస్కృతం మీనింగ్. పరివర్తనం అంటే ఏంటంటే మార్పు, చేంజ్. సో ఎవరి జీవితాల్లో పరివర్తనం తీసుకురావడానికి ఈ కార్యక్రమం చేపట్టింది కేరళ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు ప్రారంభించింది అంటే మత్స్య శాఖ మంత్రి ప్రారంభించారు కాబట్టి ఫిషరీస్ కి సంబంధించిన అంశం. అంటే రాష్ట్రంలో మత్స్యకారులు ఎవరైతే ఉంటారో, చేపలు పట్టేవారు ఎవరైతే ఉంటారో ఆ మత్స్య రంగాన్ని ఆదుకోవడానికి, ముఖ్యంగా యువతకి అవకాశాలు కల్పించడం. ఎవరైతే ఇటీవల కాలంలో నిరుద్యోగ యువత అని గుర్తుంచుకొని, భారతదేశంలో అక్షరాస్యత పరంగా కేరళ దేశంలోనే నెంబర్ 1, కానీ నిరుద్యోగంలో కూడా నెంబర్ 1. ఎందుకంటే ఎక్కువ అక్షరాస్యత ఉంది, చదివిన ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వలేరు కదా, ఆటోమేటిక్గా నిరుద్యోగంలో కూడా నెంబర్ 1. సో అలా అక్షరాస్యత నిరుద్యోగంలో నెంబర్ 1 ప్లేస్ కేరళ. అలాంటి నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో కేరళకు సంబంధించి, వారు దేశాన్ని దాటడం కానివ్వండి, వేరే దేశాలకు వెళ్ళడం కానివ్వండి, దేశంలోని ఇతర రాష్ట్రాలకి వలస వెళ్ళడం కానివ్వండి, మరియు మనం నర్సులు, కేరళ టీచర్స్ అని చూస్తాము. అందుకే మనం చూడండి అక్కడ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేవు కాబట్టి వేరే రాష్ట్రాలకు వలసపోతారు, వేరే దేశాలకు వలసపోతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశానికి వస్తున్న అత్యధిక ఫారెన్ రెమిట్టెన్స్ అంటే ఏంటి? కేరళకి ఎగ్జాంపుల్, విదేశాల్లో మన భారతీయులు ఉన్నారనుకోండి, విదేశాల్లో ఉండే భారతీయులు ఎవరైతే ఉంటారో అక్కడ సంపాదిస్తూ ఉంటారు. చదువు పూర్తయిన తర్వాత పార్ట్ టైం కానీ, ఫుల్ టైం కానివ్వండి, H1 వీసా కానివ్వండి పొందిన తర్వాత అక్కడ జాబ్లు వేసుకుంటారు. అలా జాబ్స్ చేస్తూ ఎంతో కొంత సంపాదిస్తారు. సంపాదించినప్పుడు వారి ఖర్చులు పోను మిగతా ఖర్చులు మళ్ళీ ఎక్కడికి రావాలి? తిరిగి మన స్వదేశానికి రావాలి కదా. మిగతా ఖర్చులు ఇక్కడ ఉండే వారి పేరెంట్స్ పంపిస్తారు. సో వాటిని ఏమంటారు? విదేశాల నుండి మనకు వచ్చే ఆదాయాన్ని ఫారెన్ రెమిట్టెన్స్ అంటే మన భారతీయులు ఎవరైతే ఉంటారో విదేశాల్లో సంపాదించి మన కోసం పంపుతారు అన్నట్టు. సో అలా అల్టిమేట్ గా ఏది డెస్టినేషన్ అవుతుంది? ఇండియా డెస్టినేషన్ అవుతుంది. అలా ఫారెన్ రెమిట్టెన్స్ లో కూడా భారతదేశంలో అత్యధిక ఫారెన్ రెమిట్టెన్స్ పొందే రాష్ట్రం ఏదంటే కేరళనే. ఎందుకంటే ఆ నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వలస కింద వేరే దేశాలకు పోతారు, గల్ఫ్ దేశాలకు కానివ్వండి, లేదా వెస్టర్న్ దేశాలకు కానివ్వండి, లేదా వేరే రాష్ట్రాలకు కానీ పోయేసి అక్కడ వారు జీవనోపాధి పొందుతారు. సో అలా కేరళ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో వారందరూ ఎవరైతే ఉంటారో వారికి అందరూ కూడా మత్స్య రంగంలో అవకాశాలు కల్పించడం, మరియు ఫిషరీ ప్రాసెసింగ్ మరియు ఫిషరీ ఎక్స్పోర్ట్స్ మార్కెట్. సో మత్స్య రంగానికి సంబంధించి ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎక్స్పోర్ట్స్ మరియు ఫిషరీ రంగంలో నూతనంగా కొన్ని ఉపాధి అవకాశాలను సృష్టిస్తూ పరివర్తనం అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం కేరళ రాష్ట్ర ప్రభుత్వం. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటే గుర్తుంచుకోండి, దీని గురించి డీటెయిల్స్ మన రాష్ట్రీయ అంశం అయితే దీని గురించి టోటల్గా చూసుకోవాలి, కానీ మన రాష్ట్రీయ అంశం కాదు కాబట్టి. కానీ మత్స్య రంగానికి సంబంధించి ఎందుకు మత్స్య రంగం అంటున్నా అంటే కేరళ మలబార్ కోస్ట్ ఏదైతే ఉంటుందో మనకు చూడండి, భారతదేశంలో 9 తీర ప్రాంత రాష్ట్రాలు ఉంటాయి కదా, ఆ తీర ప్రాంత రాష్ట్రాలన్నీ కూడా మత్స్యరంగం పైన అతిగా ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే సముద్రంలో చేపలు పట్టడం కానివ్వండి, అలా మత్స్యరంగమే వారికి ఆల్మోస్ట్ ఎకానమీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అలాంటి మత్స్యరంగం మనకు మలబార్ కోస్ట్లో ఉన్న
కేరళలోనే మత్స్యరంగాన్ని ఉద్దేశించి పరివర్తనం అనే ఒక కార్యక్రమంతో కేరళ వార్తలో నిలిచింది. సో పరివర్తనం అంటే మత్స్యకారుల జీవితంలో మార్పులు తీసుకురావాలి. ఎలా మార్పులు తీసుకురావాలి? మత్స్యరంగంలో కావాల్సిన అన్ని అవకాశాలను కల్పించడం, మత్స్యరంగాన్ని ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ గా ప్రిపేర్ చేయడము, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం, ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ లో ఉంటాయి. అలా మెర్సీ కుట్టియమ్మ మత్స్యశాఖ మంత్రి కేరళలో ప్రారంభించిన ఒక పథకం మోస్ట్ ఇంపార్టెంట్. అలా కేరళకు సంబంధించి ఇటీవల వ్యవసాయ రైతులకు సంబంధించి మనం చూసాము. ప్రత్యేకంగా కేరళ కర్షక క్షేమ నిధి అని చెప్పేసి మత్స్యరంగం పైన ఆధారపడ్డ వ్యవసాయ రైతుల కోసము ఒక ప్రోగ్రాం వచ్చింది. మరియు దాంతో పాటు వ్యవసాయ రంగం పైన ఆధారపడ్డ రైతులు ఎవరైతే ఉంటారో వ్యవసాయ రైతుల కోసం కేరళ కర్షక క్షేమ నిధి బోర్డు, అలా ఫార్మర్స్ వెల్ఫేర్ బోర్డు అనే అంశంతో దేశంలోనే రైతాంగ వ్యవస్థకి సంబంధించిన అన్ని పథకాలను ఒక నియంత్రణ వ్యవస్థ కింద తీసుకొచ్చి ఒక కార్యక్రమం చేపట్టింది. మరి ఇటీవల ఇలాంటి ఒక అంశమే కొబ్బరి చెట్ల పైన ఎక్కువగా కేరళలో ఆధారపడతారని చెప్పాను. అలా కొబ్బరి చెట్లపై ఆధారపడే కార్మికుల కోసం ప్రత్యేకంగా బీమా పాలసీలను కూడా తీసుకొచ్చిందని చెప్పాను. కేరా సురక్ష బీమా పథకం చెప్పేసి మీకు చెప్పాను జస్ట్ 2 days బ్యాక్. అలా కేరళకు సంబంధించి విద్యా వ్యవస్థ సంబంధిత అంశాలతో తరచు వార్తలు ఇస్తుంది. ఫస్ట్ బెల్, కైట్ విక్టర్స్, నమత్ బస్సై, ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థకు సంబంధించి మనం చర్చించుకున్న అంశాలు. మరియు సంక్షేమ రంగానికి సంబంధించి, వ్యవసాయ రంగానికి సంబంధించి కేరళ కర్షక క్షేమ నిధి, కొబ్బరి కార్మికులకు సంబంధించి కేరా సురక్ష బీమా పథకం, మరియు మత్స్యరంగానికి సంబంధించి పరివర్తన కార్యక్రమం, మరియు వీటితో పాటు భారతదేశంలోని మొట్టమొదటి అంశాల విషయంలో ఇటీవల తరచూ కేరళ వార్తలు నిలిచింది. మొట్టమొదటి సోలార్ ట్రైన్ కేరళలోనే ప్రారంభమైంది. మరియు మొట్టమొదటిసారి భారతదేశంలోనే ఒక రాష్ట్రము పబ్లిక్ సెక్టార్ ఎడ్యుకేషన్ మొత్తాన్ని కూడా డిజిటలైజ్ చేసి వార్తలు నిలిచింది కేరళ. అలాంటి కేరళ గురించి ఇప్పటివరకు తరచూ ఏదో ఒక అంశం చెప్తూనే ఉన్నాను. సో కేరళకు సంబంధించి ఇదొకటి కూడా ఈరోజు యాడ్ చేసుకోండి. సో కేరళ గురించి ఖచ్చితంగా రానున్న ఎగ్జామ్స్లో అడుగుతారు. అలా ఇటీవల విపత్తు సంబంధిత అంశాల విషయంలో వార్తలు నిలిచింది. భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం కేరళ. ఏంటంటే GST పై సెస్ విధించిన ఏకైక రాష్ట్రం కూడా కేరళనే. సో ఇలాంటి కేరళకు సంబంధించి ప్రత్యేకంగా కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఫస్ట్ ఇన్ ఇండియా అంటారు కదా, అలా ఫస్ట్ ఇన్ స్టేట్ విషయంలో కేరళ చాలా అంశాలతో ఇటీవల వార్తలు నిలిచింది. కేరళకు సంబంధించి పరివర్తనం కార్యక్రమాన్ని యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. ఈరోజు MSMEకి సంబంధించి MSMEలో ఎంతమంది ఉపాధిని పొందుతున్నారు? ముఖ్యంగా ఈ కరోనా మరియు లాక్డౌన్ పరిస్థితి ఉంది కదా, చాలా మంది ఉపాధి కోల్పోయారు. లాక్డౌన్ చూడండి, ప్రతి ఒక్క రంగం కూడా స్తంభించిపోయింది. క్రీడలు మరియు కేవలం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం మాత్రమే మనం గ్రోత్ రేట్ చూస్తున్నాం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం కూడా పండించకపోతే మనకు తినడానికి తిండి కూడా ఉండదు. లాక్డౌన్ వాటికి మాత్రమే మినహాయించారు. సో అలా మిగతా MSMEలు కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, విద్యా వ్యవస్థ కానివ్వండి, క్రీడా రంగాలు కానివ్వండి, ఫిల్మ్ ఇండస్ట్రీ కానివ్వండి, అలా ప్రతి ఒక్క రంగం పైన లాక్డౌన్ ఇంపాక్ట్ చూపించింది. అలాంటి లాక్డౌన్ వల్ల ఇంపాక్ట్ అవ్వడం వల్ల చాలా పరిశ్రమలకు కూడా ఇప్పటి వరకు ఉపాధి పొందిన వారందరూ కూడా ఉపాధిని కోల్పోయారు. అలా చాలా మంది వలస కార్మికులు, వలస కూలీలు పొట్ట చేతున పట్టుకొని కొన్ని వేల కిలోమీటర్లు నడిచి వారి స్వస్థలాలకు చేరుకున్నారు. ఇప్పుడు వారందరికీ కూడా ఉపాధిని ఇవ్వడమే పెద్ద ప్రశ్న. అందుకోసమే ఇటీవల హర్యానా స్థానికుల కోసమే 75% ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్తో ముందుకు వచ్చింది. అలా ప్రతి రాష్ట్రానికి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే ఆ రాష్ట్రంలో ఎవరైతే ఉపాధి కోల్పోయి ఉన్నారో ఆ వలస కార్మికులందరూ కూడా మొదటగా వారికి ఉపాధి కల్పించాలి. అలాంటి ఉపాధి విషయంలో MSME రంగంలో ఉపాధి విషయంలో ఈ లాక్డౌన్ కాలంలో, ప్రస్తుత కరోనా పరిస్థితుల కాలంలో అత్యధికంగా MSMEలలో ఉపాధి కల్పించిన టాప్ 5 స్టేట్స్ ఏవి అంటారు? ఒకటి మధ్యప్రదేశ్, యూపీ, తమిళనాడు, మహారాష్ట్ర. సో ఈ రాష్ట్రాలు గుర్తుంచుకోండి. మధ్యప్రదేశ్, యూపీ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక. సో ఈ రాష్ట్రాల పేరు గుర్తుంచుకోండి. కానీ ఖచ్చితంగా మధ్యప్రదేశ్, యూపీ, తమిళనాడు ఇవి మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇటీవల లాక్డౌన్ కాలంలో MSME సెక్టర్ మొత్తం కూడా స్తంభించిపోయింది. అందుకోసమే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా భారత ప్రభుత్వం 3 లక్షల కోట్ల రూపాయలను MSME సెక్టర్ కోసం రుణాల కింద తీసుకోండి అని చెప్పేసి, ఎలాంటి కొలాటరల్ లేకుండా కూడా రుణాలు ఇస్తాము, సులభత రుణాలు అని చెప్పింది. సో అలా MSME సెక్టర్ పైన ఆల్మోస్ట్ ఉపాధి అవకాశాలు 80%. భారతదేశంలో పరిశ్రమ రంగంలో MSMEల పైనే దాదాపు 80% ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. సో అలాంటి MSMEకి సంబంధించి ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదికలో ఈ లాక్డౌన్ కరోనా పరిస్థితుల కాలంలో ఉపాధి కల్పిస్తూ MSMEల రంగంలో, సో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ లో అత్యధికంగా ఉపాధి కల్పించిన టాప్ 3 స్టేట్స్ ఏవి అంటారు? ఒకటి మధ్యప్రదేశ్, 2 యూపీ, 3
తమిళనాడు, నెక్స్ట్ మహారాష్ట్ర. సో ఈ 4 రాష్ట్రాల పేరు గుర్తుంచుకోండి. అలా లాక్డౌన్ లేదా కరోనా పరిస్థితుల కాలంలో ఎంఎస్ఎంఈ రంగంలో అత్యధిక ఉపాధిని కల్పిస్తూ టాప్ స్టేట్స్ లో నిలిచిన రాష్ట్రాలు అకార్డింగ్ టు రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ రోజున ఒక అంశం వార్తలు నిలిచింది. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు రాష్ట్రీయ అంశాల విషయానికి వద్దాం. రాష్ట్రీయం అండ్ గుర్తుంచుకోండి, తెలంగాణకి సంబంధించి ఈరోజు మరొక అంశం వార్తలు నిలిచింది, పర్యావరణ సంబంధిత అంశం. అదేంటంటే వేస్ట్ టు ఎనర్జీ. వేస్ట్ టు ఎనర్జీ. వేస్ట్ టు ఎనర్జీ అంటే ఏంటి? చెత్త నుండి శక్తిని తయారు చేయడం. సో చెత్త నుండి శక్తిని తయారు చేసే విషయంలో ఈరోజు తెలంగాణ మరొకసారి వార్తలు ఇచ్చింది. ఆల్మోస్ట్ జస్ట్ నిన్న కాక మొన్న క్లాస్లో మీకు ఒకటి చెప్పాను. ఏంటంటే భవన నిర్మాణ వ్యర్థాలు ఉంటాయి కదా, భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో జీడిమెట్ల వార్తలు నిలిచింది. దాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగిందని చెప్పాను. అలా వ్యర్థాలను ఈరోజు వేస్ట్ మేనేజ్మెంట్ అనేది పెద్ద సమస్య. అలాంటి వేస్ట్ నుండి ప్రయోజనకరమైన అంశాలు ఏం చేయాలి? మనం విద్యుత్ని తయారు చేయాలా? మళ్ళొకసారి ఆ సాలిడ్ వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రీసైకిల్ చేసి మళ్ళీ ఏమన్నా డెకరేటివ్ ఐటమ్స్ తయారు చేయాలా? మరొకసారి దాన్ని ఏ రకంగా వినియోగంలోకి తీసుకురావాలి అని చెప్పేసి చాలా పరిశోధనలు జరుగుతాయి. ప్రపంచమంతా కూడా ఈరోజు రీసైక్లింగ్ పైన పరిశోధన చేస్తుంది. సో అలాంటి రీసైక్లింగ్ సంబంధిత అంశము ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వేస్ట్ టు ఎనర్జీ. జవహర్ నగర్ డంప్ యార్డ్ మోస్ట్ ఇంపార్టెంట్. హైదరాబాద్లోని జవహర్ నగర్ డంప్ యార్డ్. జవహర్ నగర్ డంప్ యార్డ్ లో ఉన్న, డంప్ యార్డ్ అంటే ఏంటి? డంప్ యార్డ్ చెత్త పారేసే కేంద్రం. అలా జవహర్ నగర్ డంప్ యార్డ్ కేంద్రాన్ని ఈరోజు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ గా మారుస్తూ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. అలా దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద చెత్త నుండి విద్యుత్ తయారీ కేంద్రంగా దీన్ని గుర్తింపు పొందే విషయంలో దీని ప్రయత్నాలు చేస్తున్నారు. అలా ప్రతిరోజు 18 మెగావాట్ల విద్యుత్ ఈ చెత్త నుండి తయారు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కేటీఆర్ గారు చెప్పారు. మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా వేస్ట్ టు వెల్త్, వేస్ట్ టు ఎనర్జీ. వేస్ట్ టు వెల్త్ అంటే ఏంటి? చెత్త నుండి సంపద సృష్టించడం లేదా చెత్త నుండి శక్తిని సృష్టించడం. ఇలాంటి ఇన్నోవేటివ్ కార్యక్రమాలు ఎక్కడ వార్తలు నిలిచినా కూడా ఖచ్చితంగా ఆ రాష్ట్రం గురించి చూడండి. ఇటీవల ఉత్తరాఖండ్లో కూడా చూసాం మనం. సేమ్ ఇదే కాన్సెప్ట్. ఇంతకుముందు మీకు చెప్పాను, ఉత్తరాఖండ్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెత్త నుండి విద్యుత్ తయారు చేస్తుంది. సో అదే కాన్సెప్ట్ ఈరోజు హైదరాబాద్ సిటీ, సో చాలా పెద్ద సిటీ, మెట్రోపాలిటన్ సిటీ హైదరాబాద్లో ప్రతిరోజు కొన్ని వేల టన్నుల చెత్త అనేది పడిపోతుంది. అలా ప్రతి ఇంటి నుండి వ్యర్థాలు వస్తూ ఉంటాయి. అలాంటి చెత్త ఏదైతే ఉంటుందో మనం ఇంట్లో తయారు చేయడం లేదా ప్యాకింగ్ చేసిన వస్తువులు కానివ్వండి లేదా కాలం చెల్లిన వస్తువులు కానివ్వండి, అలా చెత్తగా ఈరోజు డస్ట్బిన్లో పారేసే ఐటమ్స్ నుండి విద్యుత్ తయారీ కేంద్రం అనేది జవహర్ నగర్ ప్లాంట్ ఏర్పాటు ఈరోజు వార్తలు నిలిచింది. సో ఎక్కడ అంటారు? వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఈ రోజున మంత్రి కేటీఆర్, తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ గారి చేతుల మీదుగా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ జవహర్ నగర్ డంప్ యార్డ్ కేంద్రంగా ఏర్పాటైంది. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఒకటి కూడా గుర్తుంచుకోండి. అలా దక్షిణ భారతదేశంలో ప్రతిరోజు చెత్త నుండే దాదాపు ఓన్లీ మనం పారేసే చెత్త నుండి 18 మెగావాట్ల విద్యుత్ ఈ కేంద్రం నుండి తయారు చేస్తారంట. అంటే ఆటోమేటిక్గా మనకేంది? వెల్త్ క్రియేట్ చేస్తున్నాం. ఎలా క్రియేట్ చేస్తున్నాం? ఆ చెత్త నుండి విద్యుత్ తయారు చేస్తే ఆ విద్యుత్ అనేది మనకు ఇంట్లో మనకి గృహ సంబంధమైన విద్యుత్ సౌకర్యాలు తీర్చడం కానివ్వండి లేదా పరిశ్రమల కోసం విద్యుత్ సరఫరా కానివ్వండి. సో అలా విద్యుత్ అనేది నెసెసిటీ. సో అలాంటి విద్యుత్ సౌకర్యం విషయంలో దృష్టిలో ఉంచుకొని చెత్త నుండి విద్యుత్ తయారు చేసే కేంద్రము ఈ రోజున వార్తలు ఇస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి తెలంగాణకు సంబంధించి ఈ రోజు వార్తలు నిలిచిన అంశం ఏంటంటే టిఎస్ బీపాస్, తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. టిఎస్ బీపాస్ సేమ్ మీకు టిఎస్ ఐపాస్ ఉంటుంది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. ఏదైనా గుర్తుంచుకోండి, యాక్రోనిమ్ దాని యొక్క మీనింగ్ అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ వస్తుంది. ఏ రంగానికి సంబంధించింది అంటారు? సో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ ఇండస్ట్రీకి సంబంధించింది. తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అంటున్నాను. సో భవన నిర్మాణాలు, దీని గురించి ఇప్పటివరకు 4 సార్లు చెప్పాను. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీలో ఈ టిఎస్ బీపాస్ సంబంధించి బిల్లు ఆమోదం పొందినప్పుడు దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఏ రకంగా సులభతర అనుమతులు, ఎంత విస్తీర్ణంలో నిర్మించిన వాటి కోసం ఎలాంటి అప్రూవల్స్ లేవు. దాదాపు ఎగ్జాంపుల్ 75
75 గజాల లోపల నిర్మించే స్థలం ఏదైతే ఉంటుందో భవన నిర్మాణానికి సంబంధించి దానికి ఎలాంటి అప్రూవల్స్ ఎవరి నుండి పొందాల్సిన అవసరం లేదు, పర్మిషన్స్ అవసరం లేదు. కాకపోతే టీఎస్ బి పాస్ ఉంది కదా, ఈ టీఎస్ బి పాస్ వెబ్సైట్ లో మాత్రం మా జాగా 75 గజాలు ఉంది, ఇందులో నేను ఒక ఇల్లు కట్టుకున్నానని చెప్పేసి అప్డేట్ ఇస్తే సరిపోతుంది. కానీ ఎలాంటి పర్మిషన్స్ కానీ అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో దీనికి సంబంధించి 10 మీటర్ల ఎత్తులో నిర్మించబోయే భవనాలు ఏవైతే ఉంటాయో 10 మీటర్ల కంటే ఎక్కువ, సో 10 మీటర్ల ఎత్తుకు సంబంధించిన బిల్డింగ్ సంబంధించి ఎలాంటి పర్మిషన్ కావాలి, 21 డేస్ లోపల పర్మిషన్స్ రావాలని చెప్పేసి సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇవ్వాలంటే మనకు స్వీయ ధృవీకరణ, నేను ఒక బిల్డింగ్ నిర్మించాలనుకుంటున్నా, దాని యొక్క విస్తీర్ణం ఇంత ఉంది, సో నాకు పర్మిషన్ అప్రూవ్ చేయండి అని చెప్పేసి మనం అప్లికేషన్ పెట్టేసుకుంటే ఈ వెబ్సైట్లో ఆన్లైన్ విధానంలో 21 రోజుల ఎలాంటి అనుమతి అయినా మనకు ప్రభుత్వంలో వస్తుంది. ఒకవేళ 21 రోజుల్లో పర్మిషన్ రాలేదనుకోండి, మనకు అనుమతి లేదా పర్మిషన్ వచ్చినట్టుగానే మనం భావించుకోవాలి. ఆటోమేటిక్గా మన యొక్క కన్స్ట్రక్షన్ వర్క్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో అలా ఈ బిల్డింగ్ కి కావాల్సిన అనుమతులకు సంబంధించి అన్ని రకాల ధృవీకరణ పత్రాలు ఉంటాయి కదా, అప్రూవల్స్, అవన్నీ కూడా మనమే ప్రభుత్వానికి పొందుపరిచి ఇవ్వాలి. సో వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలి. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్రీడలు మరియు వార్తలు నిలిచిన వ్యక్తుల గురించి చూద్దాము. ముందుగా క్రీడా రంగానికి వస్తే క్రికెట్ ఫైనల్ మ్యాచ్, సో విమెన్ టీ20 ఫైనల్ మ్యాచ్ నిన్నటి రోజున నవంబర్ 9న జరిగింది. సో దీని గురించి చూద్దాం. అండ్ గుర్తుంచుకోండి, ప్రస్తుతం కరోనా పరిస్థితుల కాలంలో గడిచిన 7 to 8 months, ఆల్మోస్ట్ 8 months నుండి ప్రపంచ వ్యవస్థ మొత్తం కూడా స్తంభించిపోయింది అన్ని రంగాల్లో కూడా. క్రీడా రంగం విషయానికి వస్తే ఇంకా చాలా వరకు స్పోర్ట్స్ అనేవి పునఃప్రారంభం అవ్వట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని క్రీడలు మాత్రమే తరచు వార్తలు నిలిచినాయి. వాటి గురించి మీకు ప్రతిసారి చెప్తున్నాను. ఎక్కువగా వార్తలు నిలిచినాయి ఫార్ములా 1. ఇటీవల చాలా గ్రాండ్ ప్రీల గురించి చెప్పాను, ప్రతిసారి కూడా లూయిస్ హ్యామిల్టన్ గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్నాను. మరియు ఇటీవల ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్ గురించి చెప్పాను. మరియు భారతదేశ క్రీడకి సంబంధించి, క్రికెట్ క్రీడకి సంబంధించి యుఏఈ వేదికగా ప్రారంభమైన ఐపీఎల్ గురించి కూడా చెప్పాను. అండ్ ఇటీవల కాలంలో కరోనా పరిస్థితుల కాలంలో ఏవైతే క్రీడల వార్తలు ఇస్తాయో వాటి గురించి చూడండి, అవన్నీ మీకు అప్డేట్ ఇస్తున్నాను. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ వియత్నాం గురించి మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. వియత్నాం గురించి ఆల్మోస్ట్ ఒక 4 months బ్యాక్ చెప్పాను. కరోనా విజృంభిస్తున్న సమయంలో, ప్రపంచమంతా కూడా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో వియత్నాంలో దాదాపు 30,000 మంది ప్రేక్షకుల మధ్యలో ఫుట్బాల్ మ్యాచ్ ని నిర్వహించి వియత్నాం ఒక చరిత్ర సృష్టించింది. ప్రపంచమంతా చూసింది. కరోనా లాక్డౌన్ ప్రతి దేశంలో విధిస్తా ఉంటే ఈ దేశంలో ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించడం ఏందని చెప్పేసి, సో అలాంటి అంశాలు కూడా మీకు చెప్పాను. సో ప్రస్తుతం క్రీడలకి సంబంధించి ఏవైతే అప్డేట్స్ ఉంటున్నాయో వాటిపైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి ఈ రోజు. అండ్ ఇంకోటి చూడండి, భారతదేశ క్రికెట్ కి సంబంధించి ప్రస్తుతం యుఏఈలో కేంద్రీకృతం అయిపోయింది. సో భారతదేశ క్రికెట్ అంతా ఎక్కడుంది, ప్రస్తుతం యుఏఈలో జరుగుతున్నాయి. అలా ఐపీఎల్ ప్రారంభమైంది. గడిచిన మంత్ ఏదైతే ఉంటుందో లాస్ట్ మంత్ ఐపీఎల్ ప్రారంభమైనాయి. దాని గురించి స్పాన్సర్ ఇష్యూస్ కానివ్వండి, ఏ రోజున ప్రారంభమైనాయి దాని గురించి రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తున్నాను. మరియు ఈ మంత్ లో ప్రారంభమైన విమెన్ టీ20 నవంబర్ 3న ప్రారంభమయ్యాయి, అంటే మహిళలకు సంబంధించి టీ20. సో అలా వీటి గురించి ప్రత్యేకంగా చూడండి. ఈ రెండిట్లో కూడా ఇండియాకి సంబంధించిన క్రీడలు ఇవన్నీ కూడా. సో అలా ఫ్రాంచైజీల మధ్యలో నడుస్తున్నాయి. సో అలా పురుషులకు సంబంధించి ఐపీఎల్ ఫైనల్ ఈ రోజున జరగాలి, మంగళవారం రోజున నవంబర్ 10th. కానీ మహిళలకు సంబంధించి విమెన్ టీ20 నిన్న ఫైనల్ జరిగింది షార్జా క్రికెట్ గ్రౌండ్ లో, షార్జా స్టేడియంలో. మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల షార్జా, అబుదాబి, దుబాయ్ ఈ 3 క్రికెట్ స్టేడియంలు తరచు మనం చూస్తున్నాం ఐపీఎల్ విషయంలో. సో అలా షార్జా వేదికగా జరిగిన విమెన్ టీ20 ఫైనల్ ఎవరెవరికి జరిగింది అంటారు. ఫస్ట్ సూపర్నోవా, డిఫెండింగ్ ఛాంపియన్ అంటున్నాను. అంటే ఆల్రెడీ వారు 2 times కన్సిక్యూటివ్ విక్టరీ ఈ కప్పు గెలుచుకున్నారు విమెన్ టీ20 సంబంధించి. సో అలా 2 సార్లు కప్పు గెలిచి ఈసారి కూడా కప్పు గెలవాలి, హ్యాట్రిక్ సాధించాలని చెప్పేసి పట్టు మీద ఉన్న సూపర్నోవా జట్టుకి మరియు ట్రయల్ బ్లేజర్స్ జట్టుకి మధ్యలో నిన్న ఫైనల్ మ్యాచ్ జరిగింది. సో డిఫెండింగ్ ఛాంపియన్ సూపర్నోవా మరియు ట్రయల్ బ్లేజర్స్, ఈ 2 జట్ల పేర్లు గుర్తుంచుకోండి. ఫ్రాంచైజీ నేమ్స్ ఉంటాయి కాబట్టి ఇవి డిఫరెంట్ గా ఉంటాయి. సో ఇవన్నీ ప్రైవేట్ నేమ్స్. సో అలా ట్రయల్ బ్లేజర్స్ వర్సెస్ సూపర్నోవా. ఆల్రెడీ డిఫెండింగ్ ఛాంపియన్ 2 సార్లు కన్సిక్యూటివ్ టైటిల్ గెలుచుకున్నారు. ఈసారి 3వ గెలుచుకోవాలి, హ్యాట్రిక్ సాధించాలనుకున్నారు. కానీ ఫైనల్లో ట్రయల్ బ్లేజర్స్ గెలవడం జరిగింది సూపర్నోవా జట్టు పైన 16 పరుగుల తేడాపై. మొదట బ్యాటింగ్ చేసిన ట్రయల్ బ్లేజర్స్ 118 రన్స్ చేశారు. అండ్ గుర్తుంచుకోండి, ట్రయల్ బ్లేజర్స్ కెప్టెన్ ప్రస్తుతం వర్ధమాన క్రికెట్ లో మహిళలకి సంబంధించి తరచు మనం వింటున్న పేరు స్మృతి మందాన టాప్ స్కోర్ గా ఉన్నారు. 60కి పైగా పరుగులు చేశారు, 68 పరుగులు చేశారు. సో ఆ తర్వాత సెకండ్ బ్యాటింగ్ చేసిన సూపర్నోవా టార్గెట్ ని చేజ్ చేయలేక 102 పరుగులకే ఆల్అౌట్ అయింది. సో అలా దాదాపు 16 పరుగుల తేడాతో ట్రయల్ బ్లేజర్స్ కప్పు గెలుచుకోవడం జరిగింది. విమెన్ టీ20 ఫైనల్లో విజేత ఎవరు అంటారో
ట్రయల్ బ్లేజర్స్. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? యుఏఈ వేదిక జరుగుతున్నాయి. అలా షార్జాలో నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ట్రయల్ బ్లేజర్స్ డిఫెండింగ్ ఛాంపియన్ నుండి కప్పు తీసుకోవడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో డైరెక్ట్ గా పేరు గుర్తుంచుకోండి. ఇటీవల జరిగిన మహిళా T20లో ఏ జట్టు విజేతగా నిలిచింది అంటారు? ట్రయల్ బ్లేజర్స్. కెప్టెన్ ఎవరు? స్మృతి మందాన. డిఫెండింగ్ ఛాంపియన్ ఎవరు? సూపర్నోవా. అలా 2 సార్లు కప్పు గెలిచి 3వసారి గెలవాలనుకున్నారు, కానీ ఈసారి కొత్తగా ట్రయల్ బ్లేజర్స్ కప్పు గెలవడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దీనికి ఇంకొక పాయింట్ యాడ్ చేసుకోండి. ఈ రోజు జరగాలి, యాక్చువల్లీ ఈ రోజు మంగళవారం నవంబర్ 10న పురుషులకి సంబంధించి IPL ఫైనల్ జరగాల్సి ఉంది. ఈ రోజు జరగాలి. సో అలా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్. డిఫెండింగ్ ఛాంపియన్ అంటే ఏంటి? లాస్ట్ టైం వీరే గెలిచారు అన్నట్టు. సో అలా ముంబై ఇండియన్స్ కి ఢిల్లీ క్యాపిటల్స్ కి మధ్యలో ఈ రోజు ఫైనల్ మ్యాచ్ జరగాలి. సో ఈవినింగ్ 7:30కి ప్రారంభం అవుతుంది కాబట్టి అప్పటికే మన క్లాస్ అనేది మీకు టెలికాస్ట్ అవుతుంది. సో ఇందులో ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూడాలి, ఆ తర్వాత విన్నర్ ఎవరో చూద్దాం. సో అత్యధిక సార్లు టైటిల్ గెలుచుకోవాలని రికార్డు తోటి ముంబై ఇండియన్స్ ఉంది. అంటే ఈసారి గెలిస్తే 5th టైం టైటిల్ గెలిచిన వారు అవుతారు. ఒకవేళ ఢిల్లీ గనక ఈసారి కప్పు గెలిస్తే న్యూ ఛాంపియన్ ఎమర్జ్ అయినట్టే. అండ్ గుర్తుంచుకోండి, చాలా స్టాట్స్ చూస్తూ ఉంటారు, చాలా మంది కొన్ని గాసిప్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ప్రతి లీప్ ఇయర్ కి ఒకసారి కొత్త ఛాంపియన్ పుడుతున్నారని చెప్పేసి. సో 2008లో కొత్త ఛాంపియన్ పుట్టారు, 2012లో కొత్త ఛాంపియన్ పుట్టారు, 2016లో కొత్త ఛాంపియన్ పుట్టారు, 2020 ఈ సంవత్సరం కూడా కొత్తగా ఒకవేళ జరిగితే స్టాట్స్ అని కరెక్ట్ అయితే ఢిల్లీ గెలిచే అవకాశం అని చెప్పేసి చాలా వరకు కామిక్స్ రాస్తా ఉన్నారు. సో ఇదొకటి జస్ట్ యాడ్ చేసుకోవాలి. చూద్దాం ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో. 5 సార్లు గెలవాలని చెప్పేసి కప్పు ఆశతో ఉన్న ముంబై ఇండియన్స్ లేకపోతే ఢిల్లీ క్యాపిటల్స్ మనం వేచి చూడాల్సిందే. సో ఈ రోజు పురుషులకు సంబంధించి ఫైనల్ మ్యాచ్ IPL జరగాల్సి ఉంది. సో ఇదొకటి కూడా యాడ్ చేసుకోండి. సో మహిళలకు సంబంధించి విమెన్ T20 కప్ విజేత ఎవరు? ట్రయల్ బ్లేజర్స్. కెప్టెన్ ఎవరు? స్మృతి మందాన. అండ్ స్మృతి మందాన ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. ఆ మ్యాచ్ లో అద్భుత ప్రతిభ చూపించింది. మరి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అంటే సిరీస్ అంటాం, ఈ మ్యాచ్లన్నింటిలో కూడా అద్భుతమైన ప్రతిభ చూపించినందుకు కూడా తనకి పురస్కారం పొందడం జరిగింది. సో స్మృతి మందాన ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ లేదా ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ మరియు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా కూడా వార్తలు నిలిచారు. ఇదొక పాయింట్ కూడా యాడ్ చేసుకోండి. సో పురుషులకు సంబంధించి ఈ రోజు జరిగిన తర్వాత రేపటి క్లాస్ లో మనం చూద్దాం. ఓకే, సో ఇది క్రీడలకు సంబంధించి నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ సంబంధించి. అండ్ గుర్తుంచుకోండి, భారత క్రికెట్ కి సంబంధించి ప్రస్తుతం క్రికెట్ అంతా కూడా UAEలో కేంద్రీకృతం అయిపోయింది. సో ఇది చూడాలి, ఎందుకంటే COVID-19 నిబంధనలు పాటిస్తూ ఇవన్నీ కూడా బయోబబుల్ సిస్టమ్ అని చెప్పేసి తరచు వార్తలు నిలుస్తున్నాయి. అండ్ మీకు విమెన్ T20 గురించి చెప్పినప్పుడు జియో స్పాన్సర్ అని చెప్పేసి మీకు ఆల్మోస్ట్ ఈ కప్పు స్టార్ట్ అయ్యే ముందు నవంబర్ 2 రోజునే చెప్పాను. సో ఈ రోజు ఫైనల్ సంబంధించిన అంశం చెప్పాను. అండ్ నెక్స్ట్ ఈరోజు సంచిమన్ లింబు అనే పేరు గుర్తుంచుకోండి. సంచిమన్ లింబు అనే వ్యక్తి ఈ రోజున వార్తలు ఇచ్చారు. ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే సిక్కిం. లింబు అనే వ్యక్తి సిక్కింకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి. సిక్కిం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఈ రోజు మరణించడం జరిగింది. డైరెక్టర్ పేరు గుర్తుంచుకోండి. ఇటీవల వార్తల్లో నిలిచిన లింబు ఏ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అంటారు? సో మనకి సిక్కిం రాష్ట్రానికి సంబంధించి ఇటీవల మాజీ ముఖ్యమంత్రులు ఈ మంత్ లోనే దాదాపు 3 చనిపోయారు. కేశుభాయ్ పటేల్ గారు కానివ్వండి, ఈరోజు సంచిమన్ లింబు గారు కానివ్వండి. సో అలా వీరందరూ ఎవరైతే వార్తలు ఇస్తున్నారో అవన్నీ కూడా మీకు అప్డేట్స్ ఇస్తున్నానో అవన్నీ చూడండి. ఎందుకంటే రాజకీయ నాయకులకు సంబంధించి ఎవరైతే వార్తలు ఇస్తున్నారో తరచు COVID-19 బారిన పడి చాలా మంది మంత్రులు మరణిస్తున్నారు. కేంద్ర మంత్రులే కానివ్వండి, రాష్ట్రంలో మంత్రులు కానివ్వండి. బీహార్లో ఈ రోజు ఎన్నికలు ఏవైతున్నాయో ఫలితాలకు సంబంధించి బీహార్లో కూడా ఇటీవల మంత్రులు చనిపోవడం జరిగింది. అవన్నీ కూడా చెప్పారు. నాగాలాండ్లో మాజీ మంత్రి చనిపోయాడని చెప్పేసి, ప్రస్తుత మంత్రి చనిపోయాడని. సో ఇవన్నీ కూడా రాజకీయ పరంగా ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వారి గురించి అన్ని ఒక దగ్గర రాసుకోండి. సో వీటి నుండి ఒక బిట్ వస్తుంది. సో అలా సిక్కింకి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి లింబు గారు ఈ రోజున మరణించడం జరిగింది. COVID-19 బారిన పడి కాదు. సో ఇతను న్యాచురల్ డెత్, ఇల్నెస్, చాలా రోజుల నుండి ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఈ రోజు తుది శ్వాస విడిచి వార్తలు నిలిచారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, సిక్కిం మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి లింబు గారు ఈ రోజున వార్తలు నిలిచారు. సంచిమన్ లింబు. అండ్ నెక్స్ట్ ఈరోజు ముస్టాచ్ అనే ఒక పుస్తకం వార్తల్లో నిలిచింది. ముస్టాచ్. సో దీన్ని ఏమంటారంటే యాక్చువల్గా మలయాళ పుస్తకం ఇది. మీషా అనే పుస్తకం. మీషా యాక్చువల్గా ముస్టాచ్ అంటే ఏంటంటే మీసం. సో అలాంటి ముస్టాచ్ అనే పుస్తకానికి ఈరోజు JCB పురస్కారం పొందడం జరిగింది. JCB అవార్డు లిటరరీలో ఇచ్చే ఒక విశిష్టాత్మక పురస్కారం. JCB పురస్కారం 2020 గెలిచిన నవల ఏది అంటారు. సో ముస్టాచ్ యాక్చువల్లీ ఇది మదర్ నవల వచ్చేసి, అంటే దీని యొక్క మాతృ నవల ఏంటంటే మలయాళ భాషకి సంబంధించింది. రాసింది ఎవరు అంటే మనకి హరీష్ గారు రాసిన మీషా అనే పుస్తకాన్ని ఎవరు ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశారంటే జయశ్రీ కలతిల్.
సో జయశ్రీ వారు ఇంగ్లీష్లోకి దీన్ని తర్జుమా అంటే దీన్ని అనువదించారు. ఆ ఇంగ్లీష్ నవల ఏదైతే ఉంటుందో ముస్టాచ్ నవలకి జేసీబీ పురస్కారం లిటరసీలో ఇచ్చే అత్యున్నత పురస్కారము ఈరోజు దక్కడం జరిగింది. దీని కింద దాదాపు 25 లక్షల నగదు పురస్కారాన్ని కూడా ఇస్తారు. జేసీబీ అవార్డ్ ఫర్ లిటరరీ వర్క్ అంటే సాహిత్య రంగంలో ఇచ్చే పురస్కారం విషయంలో 2020లో వార్తలో నిలిచిన నవల ఏంటి? సో మాతృ నవల వచ్చేసి మలయాళం భాషకు సంబంధించి హరీష్ గారు రాశారు. అది మీషా అనే పుస్తకం. సో ఈ ముస్టాచ్ అంటే ఏంటంటే ఇంగ్లీష్లో ఆ మీషా అనే మలయాళ పుస్తకాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అలా ఇంగ్లీష్ ట్రాన్స్లేటెడ్ నవలకి ఈరోజు జేసీబీ పురస్కారము లిటరరీ వర్క్స్ లో ఇచ్చే పురస్కారం పొందడం జరిగింది. ఆల్మోస్ట్ 25 lakhs నగదు పురస్కారం కూడా ఇస్తారు. సో అలా జేసీబీ అవార్డ్ ఫర్ 2020 ఏ పుస్తకం గెలుచుకుంది, ఎవరి నవల అంటారు. సో అలా హరీష్ గారు రాసిన మీషా అనే పుస్తకం లేదా ముస్టాచ్ అనే ఇంగ్లీష్ పుస్తకం, ఇదొకటి కూడా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఫుమిహిటో ఎవరు అంటే జపాన్కి నూతన చక్రవర్తిగా నవంబర్ 8వ తేదీన వార్తలు నిలిచారు. జపాన్ నూతన చక్రవర్తి. సో జపాన్ నూతన చక్రవర్తి అంటున్నాను. అంతకుముందు ఎవరంటే నరిహిటో స్థానంలో నూతన చక్రవర్తిగా నవంబర్ 8వ తేదీన ప్రమాణ స్వీకారం తీసుకున్నాడు. సో ఫుమిహిటో యాక్చువల్లీ ఇతని అకెషాకి అని చెప్పేసి బిరుదు ఉంటుంది. అకెషాకి ప్రిన్స్ ఫుమిహిటో అంటారు. సో ఫుమిహిటో అనే పేరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వేరే దేశాలకు సంబంధించి మనం చాలా ఇటీవల కాలంలో మాలి కానివ్వండి, కిర్గిస్తాన్ కానివ్వండి, లేకపోతే మనం అలెగ్జాండర్ లుకషెంకోకు సంబంధించి బెలారస్ కానివ్వండి, ఎక్కడైతే వివాదాస్పదం అవుతుందో ఆ దేశాలపైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. అమెరికా ఎన్నికలు కానివ్వండి, వీటిపైన చూడండి. సో జపాన్కి సంబంధించి ఇటీవల ఆల్రెడీ మనం చూసాం. జపాన్కి నూతన ప్రధాని యోషిహిడే సుగా గారు వార్తలు ఇచ్చారు షింజో అబే గారి స్థానంలో. సో ఈ రోజు నూతన చక్రవర్తిగా ఫుమిహిటో గారు ప్రమాణ స్వీకారం చేసుకొని వార్తలు ఇచ్చారు. సో జపాన్ చక్రవర్తి ఫుమిహిటో, నేరుగా పేరు గుర్తుంచుకోవడం సరిపోతుంది. ఇటీవల వార్తలో నిలిచిన ఫుమిహిటో ఏ దేశానికి నూతన చక్రవర్తిగా వార్తలు నిలిచారు అంటారు? జపాన్కి సంబంధించిన వ్యక్తి. అండ్ నెక్స్ట్ సుదర్శన్ రతన్ ఇతడు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అంటే బాలీవుడ్ లో చాలా సినిమాలు తీశాడు. బాలీవుడ్ దిగ్గజం అనుకోవచ్చు. కోవిడ్-19 బారిన పడి మరణించడం జరిగింది. సినీ రంగ దిగ్గజం. సో బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తీసుకున్నాడు. చాలా సినిమాలు తీశాడు. సో దాదాపు ఒక 15కు పైగా సినిమాలను తను ప్రొడ్యూస్ చేశాడు. కొన్ని సినిమాలు డైరెక్షన్ చేశాడు. కొన్ని సినిమాల్లో సైడ్ ఆర్టిస్ట్ కూడా నటించడం జరిగింది. సుదర్శన్ రతన్ గారు తన జీవితంలో అసలు ఏ సినిమాకి గుర్తింపు వచ్చింది అంటే మానవ్ హత్య అనే సినిమాకి. మానవ్ హత్య అనే సినిమా ద్వారా దాదాపు బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి సుదర్శన్ రతన్ గారు ఈ రోజు కోవిడ్-19 బారిన పడి చనిపోయి వార్తలు నిలిచారు. సో పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. బాలీవుడ్ దిగ్గజం ఇటీవల మరణించడం జరిగింది. తన పేరు క్రింది వాటిలో అంటే లేకపోతే సుదర్శన్ రతన్ ఈ రోజు వార్తలు నిలిచారు. తనకు పేరు తెచ్చిన సినిమా ఏంటి అంటారు? మానవ్ హత్య. లేకపోతే సుదర్శన్ రతన్ ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి ఇటీవల మరణించారు కోవిడ్-19 బారిన పడి అంటారు? సో బాలీవుడ్ దిగ్గజం. సో సుదర్శన్ రతన్. అండ్ నెక్స్ట్ నట్ కట్ యాక్చువల్గా నట్ కట్ అనేది ఒక సినిమా షార్ట్ మూవీ. సో నట్ కట్ 2021 ఆస్కార్ సినిమాల్లో భారతదేశం నుండి నామినేట్ అయిన చిత్రంగా ఈరోజు వార్తలు ఇచ్చింది నట్ కట్. యాక్చువల్గా ఇది ఇటీవల గెలిచిన పురస్కారం ఏంటంటే బెస్ట్ మూవీ ఆఫ్ ఇండియన్ షార్ట్ ఫిల్మ్ లో గుర్తింపు పొందిన నట్ కట్ అనే మూవీ. యాక్చువల్గా విద్యా బాలన్ ఈ మూవీకి సంబంధించి విద్యా బాలన్ ప్రొడ్యూసర్ కూడా. సో విద్యా బాలన్ నటించిన నట్ కట్ మూవీ ఆస్కార్ నామినేషన్స్ లో చోటు సంపాదించుకొని ఈ రోజున వార్తలు నిలిచింది. నట్ కట్ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇటీవల నట్ కట్ అనే ఒక సినిమా వార్తలు నిలిచింది. అందులో నటించిన నటి ఎవరు లేకపోతే ప్రొడ్యూసర్ కూడా తనే. ఎవరు అంటారు? విద్యా బాలన్. సో మోస్ట్ ఇంపార్టెంట్ నట్ కట్ ఆస్కార్ 2021లో భారతదేశం నుండి నామినేట్ అయిన సినిమాల్లో ఈరోజు వార్తలకు వచ్చింది. ఆల్రెడీ నిన్నటి రోజున ఇంకొక అంశం దీనికి సంబంధించి అంటే బెస్ట్ మూవీ ఆఫ్ ఇండియా షార్ట్ ఫిల్మ్స్ లో ఇది ప్రత్యేక పురస్కారాన్ని గెలుపొందడం జరిగింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొకటి ఆర్కియాలజీ అండ్ పబ్లిక్ పర్పస్ అనే ఒక పుస్తకం వార్తలు నిలిచింది. యాక్చువల్లీ ఇది పోస్ట్ ఇండియా ఇండిపెండెన్స్ సంబంధించి ఆర్కియాలజీ సర్వేల ఆధారంగా కూడా రూపొందించిన ఒక పుస్తకం. ఎవరి సంకలనాన్ని ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎంఎన్ దేశ్ పాండే ఒక చారిత్రక
పరిశోధనలు చేసే వ్యక్తి, చాలా వరకు కూడా గుర్తింపు పొందిన వ్యక్తి ఎంఎం దేశపాండే గారు చాలా పరిశోధనలు చేశారు, చాలా పేపర్స్ రిలీజ్ చేశారు. ఆ పేపర్స్ లో ఉన్న కొన్ని అంశాలను పొందుపరిచి ఒక పుస్తకంగా ఈరోజు మనం ముందు తీసుకొచ్చారు. పోస్ట్ ఇండియా ఆర్కియాలజీ వర్క్స్ ఇవన్నీ కూడా. సో అలా ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్కియాలజీ వర్క్స్, హిస్టరీకి సంబంధించి చాలా అంశాలు కూడా ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ఎవరు రాశారు ఈ పుస్తకాన్ని అంటారు, మనకి నయన్జోత్ లహరి. నయన్జోత్ లహరి పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది, నయన్జోత్ లహరి. ఇటీవల వార్తలు నిలిచిన పుస్తకం ఆర్కియాలజీ అండ్ ద పబ్లిక్ పర్పస్ అనే ఒక పుస్తకాన్ని రచించిన వారెవరు అంటారు. సో నయన్జోత్ లహరి ఆక్స్ఫర్డ్ పబ్లికేషన్స్ నుండి రిలీజ్ అయింది పుస్తకం. ఆక్స్ఫర్డ్ సిరీస్ చాలా ఇంపార్టెంట్. ఆక్స్ఫర్డ్ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మార్కెట్ ఉంటుంది. సో అలా ఆక్స్ఫర్డ్ నుండి రిలీజ్ అయిన కొత్త పుస్తకం మనకి ఆర్కియాలజీ అండ్ పబ్లిక్ పర్పస్. సో ఈ పుస్తకం రచయిత ఎవరైనా గుర్తుంచుకోండి సరిపోతుంది నేరుగా. ఇటీవల కాలంలో రోమిల్లా తాపర్ పుస్తకాలు కానివ్వండి, హిస్టరీకి సంబంధించి అవి కూడా మనం చూసాము. ఏవైతే హిస్టరీకి సంబంధించిన పుస్తకాలు ఉంటాయో ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. సో ఇది ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొకటి రసాతి ద అదర్ సైడ్ ఆఫ్ ట్రాన్స్జెండర్. రసాతి ద అదర్ సైడ్ ఆఫ్ ట్రాన్స్జెండర్ పుస్తకం పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఈ పుస్తకాన్ని రాసిన వారు ఎవరంటే శశీంద్రన్ కలింకిల్. శశీంద్రన్ కలింకిల్. యాక్చువల్గా శశీంద్రన్ కలింకిల్ ఎవరంటే ఎక్స్ ఎన్ఎస్జి ఆఫీసర్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ లో ఒక ఆఫీసర్, అత్యున్నత క్యాడర్లో తను పదవి విరమణ పొందడం జరిగింది. తను రాసిన ఒక పుస్తకము ట్రాన్స్జెండర్లకి సంబంధించి, రసాతి అనే పుస్తకం. రసాతి ది అదర్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్జెండర్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారంటారు. ఎగ్జామ్లో ఏదైతే ఉంటాయో వార్తలు నిలిచిన పుస్తకాలు ఉన్నాయో వాటికి సంబంధించి నేరుగా అడుగుతారు సరిపోతుంది. ఇందులో ఉన్న స్టోరీస్ ఏంటి అవి ఎవరు కూడా అడగారు. సో అలా రసాతి ది అదర్ సైడ్ ఆఫ్ ట్రాన్స్జెండర్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు, ఎవరి నవల అంటారు, మనకు శశీంద్రన్ కలింకల్ గారు. సో అదొకటి కూడా గుర్తుంచుకోండి. ఇతను ఒక ఎన్ఎస్జి ఆఫీసర్, మాజీ ఎన్ఎస్జి ఆఫీసర్. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల వార్తలు నిలుస్తున్న ట్రాన్స్జెండర్ సంబంధిత అంశాల గురించి ఖచ్చితంగా చూడండి. బంగ్లాదేశ్ వేదికగా జరిగిన ఢాకాలో ఇటీవల ట్రాన్స్జెండర్ ఇస్లాం మతాన్ని అనుసరించే ఇస్లాం మతస్థులు ఎవరైతే ఉంటారో ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా మదరసాల ఏర్పాటు విషయంలో మనం చూసాము. భారతదేశంలో నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ విషయంలో చూసాము. ప్రైడ్ స్టేషన్ సెక్టార్ 50కి సంబంధించి, మరియు ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చేసేసి ఢిల్లీ వార్తలు నిలిచింది. మరియు ట్రాన్స్జెండర్లకు పెన్షన్లు ఇస్తూ ఒడిశా రాష్ట్రం వార్తలు నిలిచింది. ట్రాన్స్జెండర్లకు సంబంధించి పుస్తకాలు కూడా వార్తలు నిలుస్తున్నాయి. అలాంటి ఒక ట్రాన్స్జెండర్ పేరుతో వార్తలు నిలిచిన ఒక పుస్తకాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇటీవల యుఎస్ ఎలక్షన్స్ లో కూడా ఒక ట్రాన్స్జెండర్, ఒక గే అని చెప్పేసి కొన్ని వార్తలు నిలుస్తున్నాయి. వాటి గురించి కూడా చూడండి. ఎందుకంటే ఏవైతే వార్తలు నిలుస్తున్నాయో ట్రాన్స్జెండర్ సంబంధించి వాటి గురించి ఖచ్చితంగా ఎగ్జామ్ బిట్స్ అడగచ్చు. ఎందుకంటే ఒక ప్రత్యేక వర్గం వార్తలు నిలిస్తే వాటిపైన ప్రత్యేక శ్రద్ధ ఎగ్జామ్లో చూపిస్తాడు. ఖచ్చితంగా ఎగ్జామ్లో కూడా బిట్ అడిగే అవకాశాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈరోజు డానియల్ మెద్వెదేవ్. డానియల్ మెద్వెదేవ్ ప్యారిస్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ విజేతగా గెలిచాడు. ఎవరిపైన అంటారు, అలెగ్జాండర్ జెరెవ్. అలెగ్జాండర్ జెరెవ్ వర్సెస్ డానియల్ మెద్వెదేవ్. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ బ్యాడ్మింటన్ అంటున్నాను, షటిల్ క్రీడకు సంబంధించి. సో షటిల్ కి సంబంధించి ప్యారిస్ మాస్టర్స్ 2020లో విజేత ఎవరు అంటారు, డానియల్ మెద్వెదేవ్. సో పేరు గుర్తుంచుకోండి. ఫైనల్లో ఎవరిపైన గెలిచారంటే అలెగ్జాండర్ జెరెవ్. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. సో ఇవి మనకి ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. రిమైనింగ్ ఏమైనా మిస్లెనియస్ అంశాలు మిగిలిపోయినట్టుంటే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని రేపు నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.